ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాను. సో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. సో నా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మన రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఏదైనా ఇవ్వండి. నేను నార్మల్ గా హైదరాబాద్ అని ఇస్తున్నాను, బట్ మీరేంటంటే కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు మాత్రం డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయండి. నేను ఏదో సింపుల్ గా ఎంటర్ చేశాను. వెరిఫై ఆధార్ విత్ ఓటీపీ అని ఉంది కదా. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉంటే మీరు వెరిఫై విత్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరు వెరిఫై చేయొచ్చు. సో వెరిఫై అయిన తర్వాత మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ సో ఇమ్మీడియట్లో ఏదో ఒకటి ఫోటో తీసి వాళ్ళకి పంపించేస్తే విత్ ఇన్ మీకు 1 or 2 hours లో అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సో మనము అకౌంట్ లాగిన్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఒక బొమ్మ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది. సో నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ బైనాన్స్ ప్రో అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్. సో బైనాన్స్ ప్రో అనే ఆప్షన్ ఆన్ చేయాలన్నమాట. సో ఇది ఆన్ చేస్తేనే అన్ని ఆప్షన్స్ కనపడతాయి. సో నేను ఇది ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నా అకౌంట్ లో వచ్చేసి 0.07 అంత సంథింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము సో యుఎస్ డాలర్స్ కొనుక్కుంటాము అండ్ యుఎస్ డాలర్స్ అమ్మేస్తాము. సో మనము యుఎస్ డాలర్స్ వచ్చేసి 86 నుంచి 87 రూపీస్ మధ్యలో మనం కొనుక్కుంటాము అండ్ అదే డాలర్ ని మనము 92 రూపీస్ నుంచి 93 రూపీస్ కి మనం అమ్మేస్తాం అనమాట. సో ఇలా అమ్మడం వల్ల మనకి ఏమైతుంది అంటే సో ఇక్కడ 86 కి కొనుక్కొని మనం 91 కి అమ్మడం వల్ల మనకి 5 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి 5% పర్ డే సంపాదిస్తాం అనమాట, వితౌట్ ఎనీ రిస్క్ అండ్ వితౌట్ ఎనీ లాస్. సో ఇప్పుడు మనం లాగిన్ చేసిన తర్వాత సో ఫండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా పైన. సో ఇక్కడ ఇది ఓవరియో అనమాట. ఇది ఫండింగ్ మీద క్లిక్ చేయండి. ఫండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది P2P అని ఉంది కదా. సో P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రీడ్ టర్మ్స్ ఆఫ్ యూజ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇది గైడ్ వచ్చేసి గైడ్ ఇస్తుంది. సో గైడ్ అవసరం లేదు మనకి, అన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు సో 88 రూపీస్ కి వీళ్ళు బయ్యింగ్ ఆర్డర్స్ పెట్టారు. సో వీళ్ళందరూ రిస్ట్రిక్టెడ్. సో వీళ్ళ దగ్గర మనం కొనుక్కో అనమాట. కాకపోతే మనము ఒక యాడ్ పెడతాము. సో ఎలా అంటే సెల్ అనే ఆప్షన్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు డాలర్స్ అమ్ముతున్నారు, మనం కొనుక్కోవాలన్నమాట. సో ఇలా కొనుక్కోవడం కాకుండా మనం ఏం చేయాలంటే వీళ్ళలాగే మనము ఆర్డర్లు పెట్టుకోవాలి. వీళ్ళందరూ సంపాదించే వాళ్ళే. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే 87 కి కొంటుంటారు, 91, 92 రూపీస్ కి అమ్ముతూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ మనలాంటి వాళ్ళే. సో మనం ఏం చేయాలంటే యాడ్స్ అని కింద ఆప్షన్ ఉంది కదా. సో కింద ఆప్షన్ లో యాడ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. సో నా దాంట్లో వచ్చేసి 87.60 పైసాకి నేనైతే బై ఆర్డర్ పెట్టాను. సో అంటే నేను కొనుక్కుంటాను పెట్టాను. సో ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇది ఆఫ్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆర్డర్ క్రియేట్ చేద్దాము. సో ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు మై యాడ్స్ అని ఉంది కదా పైన, మై యాడ్స్ పక్కన మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో రైట్ సైడ్ లో టాప్ కార్నర్ లో సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాము. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై సెల్ అని ఇది సరిగ్గా కనిపించదు. సో బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేసిన తర్వాత యూఎస్డిటీ ఇలా యుఎస్ డాలర్స్ ఇవ్వండి విత్ ఫియట్ అంటే మన ఐఎన్ఆర్ ఇచ్చేయండి. ఐఎన్ఆర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ ఫ్లోటింగ్ అని అడుగుతుంది. సో నార్మల్ గా ఫిక్స్డ్ ఇచ్చేయండి. ఫిక్స్డ్ ఇచ్చిన తర్వాత మనం ఎంత కొంటాము, మనము 86 or 87 రూపీస్ అనుకోండి. సో 87 ఇచ్చేసేయండి. 87 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ మనం ఇలా అనమాట. సో టోటల్ అమౌంట్ అడుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు మనం మాక్సిమం అమౌంట్ ఎంత అయితే ఇస్తామో సో టోటల్ అమౌంట్ అంత ఇచ్చేయండి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి నేను $100 ఇస్తున్నాను అంటే 8,700 చూపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే $120 ఇస్తాను, 10,440 ఇస్తుంది. సో మినిమం లిమిట్ వచ్చేసి నేను మినిమం ఎంత అయితే కొనుక్కోవచ్చో మనము ఆప్షన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ 10,000 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 100 కూడా ఇవ్వచ్చు. సో మనము 1,000 రూపీస్ ఇద్దాము. 1,000 రూపీస్ ఇచ్చిన తర్వాత మాక్సిమం లిమిట్ అడుగుతుంది కదా. సో ఇక్కడ మనము $120 ఇచ్చాము. ఇక్కడ ఐఎన్ఆర్ చూపిస్తుంది 10,440 అని చెప్పేసి. సో నేను అక్కడ వరకే ఇస్తున్నాను. సో 10,440 ఇస్తున్నాను. 440 ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. సో నేను యాడ్ మీద క్లిక్ చేసి వాళ్ళు మనము ఏ రకంగా వాళ్ళకి పేమెంట్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో నేను ఐఎంపిఎస్ చేస్తాను, ప్లస్ పేటిఎం చేస్తాను, ప్లస్ యూపీఐ చేస్తాను, ప్లస్
బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాను. సో ఈ ఈ 10,000 ఏవైతే ఉన్నాయో, వాళ్ళ 1,000 రూపీస్ నుంచి 10,000 ఆర్డర్ తీసుకుంటారు కదా, సో ఆ ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ మెథడ్ లో పంపించగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతుంది అనమాట. సో 5 మెథడ్ వరకు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నేను 4 మెథడ్స్ ఇచ్చాను. సో 15 మినిట్స్ లో నేను పేమెంట్ చేస్తానని చెప్పాను. నెక్స్ట్ మీ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మీ క్లిక్ చేసిన తర్వాత సో టర్మ్స్ అని అడుగుతుంది. సో ఈ టర్మ్స్ లో ఏమి ఇస్తామంటే, ఫస్ట్ మనము ఆర్డర్ ఎవరైనా కస్టమర్ మన దగ్గర అమ్ముతున్నాడు అంటే వాళ్ళకి మనకి మధ్యలో ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. అంటే చార్ట్ అంటే ఒక వాట్సాప్ లో ఎలా మెసేజెస్ చేసుకుంటాం అలా ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో బైనాన్స్ లో. సో దీంట్లో ఏం చేస్తామంటే టర్మ్స్ ఆప్షనల్ ఉంది కదా. సో టర్మ్స్ లో ఏమి ఇస్తున్నానంటే, నేను ఇప్పుడు మనం కొంటున్నాం అంటే వాడు అమ్ముతున్నాడు, వాడు డాలర్స్ అమ్ముతున్నాడు, మనం కొంటున్నాం. సో పేయింగ్ అని పెడుతున్నాను. పేయింగ్ ప్లీజ్ వెయిట్ ఐఎమ్ సో పేయింగ్ ప్లీజ్ వెయిట్ అని పెట్టాను. లేదంటే నార్మల్ గా అయితే ఐఎమ్ పేయింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి పెట్టేసేయండి. సో వాళ్ళకి మనకి ఒక చార్ట్ ఓపెన్ కాగానే సో ఈ మెసేజ్ ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో నేను ఇది క్లిక్ చేశాను. సో ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని అవుతుంది, రిజిస్టర్డ్ అది అని చెప్పేసి సంథింగ్ అడుగుతుంది. సో ఈ రిస్ట్రిక్టెడ్ మాత్రం ఏం టిక్ చేయకండి. సో ఇలానే ఉంచండి, ఎందుకంటే ఇలా ఉంచితేనే మనకి ఎక్కువ ఆర్డర్స్ రావడం జరుగుతుంది. సో నేను ఆన్లైన్ అని పెడుతున్నాను ఇక్కడ. సో ఆన్లైన్ పెట్టిన తర్వాత పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ అని వచ్చింది. సో డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ మనం పెట్టినాం అనమాట 87 రూపీస్ కి. సో మనం కొంటామని చెప్పేసి పెట్టాము. సో ఇది ఆఫ్లైన్ లో ఉంది. సో నేను ఆన్ చేశాను. సో 87 రూపీస్ కి మనం బయింగ్ ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు సెల్ ఆర్డర్ ఎలా పెట్టాలో చెప్తాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేయండి. సో యూఎస్డిటీ ఐఎన్ఆర్ వచ్చింది కదా, యూఎస్డిటీ ఐఎన్ఆర్ ఇది ఇలానే ఉంచండి. సో ఫిక్స్డ్ దగ్గర ఉంచండి. సో ఇప్పుడు మనం ఎంత అంటే సెల్ ఆర్డర్ వచ్చేసి 99 వరకు, 70 రూపీస్ నుంచి 99 వరకు ఆప్షన్ ఉంది. సో నేను 92 పెడుతున్నాను. సో 92 పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. సో టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ అడుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి మనం ఎంత చేస్తాం, మనం $120 ఉంటే $120 కదా. సో $120 ఇస్తున్నాను. $120 ఇచ్చిన తర్వాత సో మన దాంట్లో డాలర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ ఏం చూసుకోవట్లేదు. సో ఇక్కడ ఆల్ అని క్లిక్ చేసేస్తే మీ డాలర్స్ అనేది, మీ డాలర్స్ లో ఎంతైతే ఇందాక కొనుక్కున్నారు 86 కి 87 కి ఎంతైతే కొనుక్కున్నారో అన్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ లిమిట్ అని ఉంది కదా, సో ఆర్డర్ లిమిట్ ఇచ్చేయండి, మినిమం మాక్సిమం ఇచ్చేయండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, దీని మీద యాడ్ మీద క్లిక్ చేసేసి నా ఆల్రెడీ పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో లేదు మీ యాడ్ చేసుకోకపోతే మీకు ఏమొస్తుంది అంటే కింద యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, సో యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి ఐఎంపీఎస్, పేటిఎం, యూపీఐ అన్ని యాడ్ చేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ క్లిక్ చేసేస్తే సెల్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనము దాన్ని ఆన్ చేసుకోవాలి. సో ఎస్టర్డే నేను చేసిన ఆర్డర్స్ గురించి చూపిస్తాను. సో కంప్లీటెడ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీటెడ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 89.55 రూపీస్ కి అంటే 89.50 NPకి నేను అమ్మడం జరిగింది. సో ఇవన్నీ వదిలేసేయండి. సో నేను 90.50 NPకి నేను చాలా ఫాస్ట్ గా 89 రూపీస్ కే కొని నేను 90.5 కి అమ్మేశాను అనమాట. అంటే 1.5 రూపీ నేను ప్రాఫిట్ లో నేను అమ్మేశాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 62,000 వర్త్ ఆఫ్ కొన్నాను. మళ్ళీ నేను 25,000 వర్త్ ఆఫ్ నేను సెల్ చేశాను అనమాట. సో మళ్ళా ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా ప్లేస్ చేశాను. సో 14,000, 15,000, 9,000 కూడా ఇది చేశాను అనమాట. సో ఇది మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను నా పేటిఎం లో 25,000, 14,000, 15,000 అండ్ 9,000. సో ఇక్కడ చూపిస్తాను మనము. సో ఇక్కడ చూడండి 25,000, 14,000, 15,000 అండ్ 9,000 అనమాట. సో ఇలా బై సెల్ చేసుకోవచ్చు. సో బైనాన్స్ తో ఇలా ఈజీగా బై సెల్ చేసుకుంటూ సో మనము డైలీ ఒక 2% నుంచి 5% వరకు డైలీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి, నేను అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాకుండా నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది. సో అక్కడికి వెళ్ళి వాట్సాప్ చేసినా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో Thank you, my dear partners. Thank you. Welcome, dears. Welcome all. Welcome.
ఏదో జస్ట్ అది ఓపెన్ చేశాను. అందరు వీడియో చూసారో లేదో, బట్ జస్ట్ అక్కడ అది ఓపెన్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్. రైట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్. చూసాం సార్, చూసాం. క్లియర్ గానే వచ్చింది వీడియో. క్లియర్ వచ్చింది కదా? ఓకే ఓకే ఓకే. జస్ట్ ఓపెన్ చేశాను, ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి కొద్దిగా ప్లే చేశాను. నాకు కూడా కొన్ని అంటే చిన్న ఒక 2-3 విషయాలు తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఓపెన్ చేశాను. పర్లేదు, బాగానే చెప్పాడు. చూద్దాం తర్వాత సంగతి. సో వెల్కమ్ ఆల్, వెల్కమ్. మనం ఇంకొక 1 వీక్ లో, ఈ వీక్ లో మనం ఖచ్చితంగా మరి మన అప్డేట్ ని చూడబోతామని అనుకుంటున్నాం. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏదైనా సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనము చెప్పుకుంటే బెటర్ కదా. యూ విల్ వెయిట్. ఎందుకంటే అంతా సైలెన్స్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు. సిస్టమ్ నుంచి ఏదైనా అప్డేట్ అయితే కానీ మనకు కొంచెం ఏమంటాం, మన మనస్సుకి ఏది ఏమైనా. ఎందుకంటే ఈరోజు 2-3 కాల్ చేశారు. ఇప్పుడు ఇది ఫార్మింగ్, ఇప్పుడు వాళ్ళకు కాకపోయేసరికి క్రైటీరియా 3 వ్యక్తులది మరి పడే అవకాశం ఉన్నది. సార్ ఒక 50తో చేసి పెట్టండి అని ఒకరు, 150తో చేసి పెట్టండి ఇంకొకరు. సో ఇలా మరి ఈరోజు 150 ఒకటి 50తో ఫార్మింగ్ వాళ్ళకు చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిస్టమ్ మనకి ఇది ఈ అప్డేట్ మనకు తొందరలో బయటకు వస్తే బెటర్. ఎందుకంటే దీనివల్ల క్రైటీరియా మనకి, ఎందుకంటే ఫార్మింగ్ చేసుకోకపోతే మరి కొంతమందికి ఉంటది కదా, రీఫార్మింగ్ చేసుకోకపోతే క్రైటీరియా 2 నుంచి వెళ్ళి 1కి వస్తుంది. బట్ పడిపోతే వెంటనే కిందకి వస్తుంది. మరి వెంటనే చేస్తే మళ్ళీ పైకి రాదు. సో దానికి మళ్ళీ తంటాలు పడాలి. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే సిస్టమ్ ఎంత తొందరగా మనకు ఇది ఓపెన్ అంటే క్లియర్ చేస్తే అంత బెటర్. బట్ వాళ్ళు మెటామాస్క్ అది ఇది అంటే మనము ఎలా వెళ్ళేది? ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర మనం మీకు చెప్పినట్టున్నాను 303 అకౌంట్లు ఉన్నాయి. సో వాటన్నిటిని నేను చేసేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఇందులోనే సిస్టమ్ తొందరగా ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. సో మనం మీకు ముందే చెప్పాను, మన మాటలు సిస్టమ్ వింటుంది అన్న విషయం ముందే చెప్పాను. సో ఈ మాటలు వింటే కనుక సిస్టమ్ తొందరగా మాకు ఒక ఆప్షన్ ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు వాళ్ళంటే రెడీ ఉన్నా కూడా సో మరి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఫార్మింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. 150 అండ్ 50 కొత్తగా చేసుకున్న వాళ్ళ సంగతి వేరే విషయం అనుకోండి. ఎస్టర్డే ఒకరిద్దరు 1000-1050తో చేసుకోవడం జరిగింది, అది వేరే విషయం. న్యూ కొత్త వాళ్ళు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మన ఐడి ఓపెన్ అవ్వట్లేదు, మన ఐడిలో ఉన్నవి అక్కడ వచ్చి ఉన్నాయి, దాన్ని మనం టాప్అప్ చేద్దామంటే, టాప్అప్ ఉంటుంది దాన్ని ఏమంటారు, కాదు టాప్అప్ కాదు సార్, రీఫార్మింగ్ చేద్దామంటే ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఇది కరెక్ట్ కాదు. కనుక తొందరగా మనకి అయితే బాగుండనేది. ఇక్కడ రవీందర్ పీవీసీ మెటా అని చెప్పేసి సార్ హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్, మీకు అన్ని ఆప్షన్ ఇచ్చాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ రవీందర్ సార్. నమస్తే సార్ ఇంత ముందు సార్ ఒకటి అప్డేట్ ఏంటంటే మనకు పాన్ కేక్ స్వాప్ అనే ఆప్షన్ వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు. ప్లస్ మనకు స్వైప్ అనే ఆప్షన్ లో మనం ఇప్పుడు పీవీసీ మెటా స్వైప్ చేద్దామంటే కూడా ఆప్షన్ రూట్ నాట్ అవైలబుల్ చెప్తుంది సార్. నాట్ అవైలబుల్ చెప్తుంది. కరెక్టే. ఇంత ముందు పోయింది సార్. అది మనకు పాన్ కేక్ స్వాప్ అనే ఆప్షన్ లేదు ఇప్పుడు.
తీసేసింది సార్. అవునవును. మొన్నటి నుంచి కూడా అది సరిగ్గా మనకి తీసుకోవట్లేదు. ఓపెన్ అవుతే అది కనెక్ట్ అని వస్తుంది. ఎన్నిసార్లు కనెక్ట్ చేసినా కనెక్ట్ 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 అనే వస్తుంది. రైట్, మీరు అన్న 100% కరెక్ట్ అది. మొన్నటి సో వరకు అది కూడా పాపులర్ లో ఉండే సార్, ఇప్పుడు డెఫీలో ఇప్పటి వరకు ఉండే, ఆ డెఫిల్ నుంచి కూడా తీసేసింది సార్ అది. ఆ, డెఫిల్ నుంచి ఎందుకు తీసేసారంటే ఇప్పుడు అందులో నుంచి అవ్వట్లేదు. సో కనుక సార్. తీసేసారేమో, మరి నేను కూడా చూడలేదు, ఇందాకంటే చూడలేదు, మరి మీరు ఇంతకుముందు చూసారేమో కానీ నేను అవును చూడలేదు. సార్. చూద్దాం, నో ప్రాబ్లం దాని గురించి. సో అట్లా అంటే ఇప్పుడు మనము మళ్ళీ మెటామాస్లోకి వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకోవడం, ఇంకా వేరే 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 దాంట్లో చేసుకోవడం జరుగుతుంది. అట్లా అంత దాకా వెళ్ళడానికి మనము మళ్ళీ 12 వర్స్ అక్కడ వేసి మనం ఇవన్నీ చేసే బదులుగా సో బెటర్ మనకి ఇక్కడనే ఆప్షన్ వస్తే మంచిది అనేది నా ఆలోచన అనమాట. అదే సార్, ఏమైనా అప్డేట్ ఇవ్వచ్చు సార్, అందుకోసమని దాన్ని చేశాను సార్. కాంటాక్ట్ సార్ చేశాను రవీందర్ సార్, సార్. సార్ మీరు బ్రౌజర్ లో టైప్ చేశారా సార్ పాన్ కేక్ షాప్ అని? బ్రౌజర్ లో టైప్ చేయలేదు సార్. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఓకే, చూడండి. పాన్ కేక్ షాప్ సార్ చేస్తున్నారు చూడండి. సార్ చూడండి, ఇక్కడ పాన్ కేక్ షాప్ అని ఓపెన్ చేశాను. సో ఫస్ట్ దే క్లిక్ చేద్దాం. ఎనివే ఇది ఐఫోన్లో అవుతుంది, మీరేం వరి అవ్వద్దు. నాకు ఇలా వచ్చింది, మీకు ఇలా వచ్చింది అని చెప్పేసి ఎవరు టెన్షన్ పడద్దు. సో ఇక్కడ మనకి ఏంటంటే వచ్చిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది, కనెక్ట్ చేయాలి. సో ఇది ట్రస్ట్ వాల్యూ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నీకు ఏ అకౌంట్ కావాలంటే కనెక్ట్ చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ బిఎన్బి అనేది మనము కనెక్ట్ అయినట్టు ఆల్రెడీ. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మరి ఏమొస్తుందో చూద్దాం, ఒక్క నిమిషం. సో చూడండి వచ్చేసింది. ఓకే, ఎందుకంటే నేను చూడలేదని చెప్పాను మీకు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు యూఎస్జితో పీవీసీ కొనాలనుకున్నాం కనుక యూఎస్జిటి క్లిక్ చేయాలి. కింద పీవీసీ మీద క్లిక్ చేయాలి. పీవీసీ, వేర్ ఇస్ ద పీవీసీ. సో ఒక్క నిమిషం సార్, ఇదంతే. ఈ ఐడిలో నాకు ఏముంటుందని ఏదో నేను చేతికి వచ్చిన ఐడిని ఓపెన్ చేశాను. అందుకని మీరు ఇక్కడ చూడండి, కనెక్ట్ అయింది ఆల్రెడీ. మీరు ఏమనుకోవద్దు, కనెక్ట్ అయ్యింది, మీరు చూడొచ్చు. ఇంకా లైవ్ లో చూస్తున్నాను, ఎందుకంటే నేను ఇందాక చేయలేనని చెప్పాను మీకు. అందుకే ఎందుకంటే నేను చేయండి, నేను ఇలా అవును అని ఇలా అనాలని అన్నాను. ఒక్క నిమిషం, ఇక్కడ దేంట్లో అయితే యూఎస్డిటీలు ఉన్నాయో అది ఓపెన్ చేద్దాం. మీరు రవీంద్ర సార్ కానీ ఇంకా మిగతా లీడర్స్ కానీ చూడండి, ఒకసారి చేసి చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ 128 ఉన్నాయి. అవునా, కనబడుతుంది కదా సార్ మీకు? 128 పడుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇందాక ఓకే పాన్ కేక్ లోకి వెళ్దాము. సో పాన్ కేక్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది వేరే వ్యాలెట్ కనుక. ఓకే కనెక్ట్ చేశాను మళ్ళీ. సో దీన్ని మరి ఓకే ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఒక వ్యాలెట్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర పైన యూఎస్డిటీ ఉంది కనుక మనం దీన్ని యూఎస్డిటీ మీద క్లిక్ చేయాలి. ఎస్, సో 128 యూఎస్డి కనబడుతుంది. మనం పీవీసీ కొనాలనుకున్నాం కనుక ఇక్కడ మనము పీవీసీ మీద క్లిక్ చేయాలి. ఎస్, వచ్చేసింది. సో ఇక్కడ 128 ఉంది కదా, 25% కొనాలనుకుంటే $32 కొనాలనుకుంటే కనుక నీకు 47 పీవీసీ మొత్తం రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్రైస్ అంటే 0.678 అని చూపిస్తుంది. అది కూడా మార్జిన్ వచ్చేసి 0.5 ఉంది. సో మేబీ మనం తగ్గించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తగ్గించాను, చూద్దాం. మేబీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు, మీరు 0.1 పెడితే అని చెప్తుంది. ఇట్స్ ఓకే, ఫిర్బీ మనము చూద్దాం. సో మరి 32 పీవీసీ మెటాలకి 32 యూఎస్డిటీలకి 47 పీవీసీ మెటాలు వస్తున్నాయి. సో 47 కరెక్ట్, మరి నా లెక్క ప్రకారం నాకు కరెక్ట్ ఇది కాదనమాట. అందుకని చెప్పేసి 7 తీసేసి ఎగ్జాంపుల్ మనము లేదా 40 కొనడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే 40 తీసుకున్నాం, సరే. ఓకే 40 తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ 27, మళ్ళీ అక్కడ 7 వచ్చింది కనుక ఈ 40 ఇక్కడ వద్దు, 42 తీసుకున్నాం, సరే. 22 తీసుకున్నాం, సరే. ఓకే సో 42 అంటే అక్కడ 28, ఒక పర్వాలేదు. చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు స్వాప్ చేయాలి. స్వాప్ మీద క్లిక్ చేయాలి, అవునా? ఇప్పుడు ఎందుకంటే ముందుగా చూడండి, ఇక్కడ $128 ఉన్నాయి. ఇప్పుడు మనం $28 28.5 అనుకోవచ్చు. దీన్ని 28.5 వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం. బట్ 28 వెళ్ళిపోతే మరి 100కు తక్కువ అవుతాయి కదా అక్కడ. సో మనము దీన్ని నేను ఇంకొద్దిగా తగ్గిస్తాను. మనం ఒక పని చేద్దాం, 25కి తీసుకున్నాం, 25 తీసుకుంటే 36 వస్తానని చెప్తున్నది, అవునా? మీరు అందరూ లైవ్ లో చూస్తున్నారు అనుకుంటున్నాను, క్లియరిటీ ఉంది కదా. సో వెంటనే ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేయాలి. స్వాప్ మీద క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ స్వాప్ చేయాలి. వావ్, స్మార్ట్ కార్డ్ కాంట్రాక్ట్ వచ్చింది. సో 0.10 తీసుకుంటానంటుంది. వెంటనే మనకి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వమని చెప్తుంది. సో ఇచ్చిన వెంటనే ఇలా ఆమ్లెట్ వేస్తున్నారు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది సార్, ఎందుకంటే పైన చూడండి అక్కడ రెడ్ కలర్ కనబడింది, పింక్. ఫెయిల్ అయింది అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం, మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఈ లెక్క ఇలా వస్తే ఫెయిల్ సార్.
సో చూద్దాం. మళ్ళీ కనెక్ట్ చేద్దాము. యూఎస్డిటీ 128 కరెక్టే వచ్చింది కనుక ఫెయిల్ అయిందంటే మేబీ 0.5 పెట్టాలి కావచ్చు అనుకుంటున్నాను నేనైతే మరి. ఆ, అందుకే ఫెయిల్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. 25 ప్రీవియస్ మెటల్. లేదు సార్ 0.5 పెట్టండి. ఎస్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ మనము చేంజ్ చేద్దాం. 0.5 పెట్టి చూద్దాం. ఓకే, సో వెంటనే స్వాప్ చేద్దాం. ఓకే, కన్ఫర్మ్ స్వాప్. సో ఇక్కడ మనము మళ్ళీ 0.10 కట్ అవుతా అని చెప్తుంది. ఇట్స్ ఓకే. ఇది చాలా తక్కువ ఫీజు అనుకోవచ్చు మనము చెప్పాలంటే. మళ్ళీ అప్డేట్ వస్తుంది. ఎస్, సక్సెస్ఫుల్ ఆపరేషన్ సార్. అక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది పైన చూడండి మీరు, ఆపరేషన్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు 25 ఇప్పుడు చూడండి అక్కడ 103 యూజిటీ మాత్రమే కనబడుతుంది చూడండి మీరు పైన. ఇక్కడ చూడండి మ్యాక్సిమం క్లిక్ చేస్తే ఏమొచ్చింది? సో 103 వచ్చింది. ఇందాక ఎన్ని ఉండే సార్? 123 ఉండాలి. అంటే పాన్ కేక్ లో మనకేం పర్వాలేదు సార్, అవుతుంది అనేది మరి మనకి ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేసింది. సో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మీరు చేసుకోవచ్చు సార్. ఓకేనా? సో డోంట్ వరీ. సార్ రాయ్ సార్. ఎస్ సార్. సార్ ఒకసారి బ్రౌజర్ లోకి వెళ్ళండి సార్. బ్రౌజర్ లోకి ఇదే కదా బ్రౌజర్. ఓకే, ఇది బ్రౌజర్. చెప్పండి. బ్రౌజర్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫేవరెట్ అనేది ఉంది. ఫేవరెట్ తర్వాత హిస్టరీ, తర్వాత కిందికి వెళ్ళండి సార్. అచ్చా అచ్చా అచ్చా. కిందికి వెళ్తే ఇక్కడ పాపులర్ లో మనకు పైన కనబడుతుండే. అచ్చా అచ్చా, ఇది ఓకే ఓకే. అలాంటి అందుకు మన రేపు అయితే ఐఫోన్ లో చేస్తాను. ఇప్పుడు కొంచెం ఉండండి. ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయింది. ఏది ఈ ప్లస్ లో మాత్రం అయిపోయింది. ఎందుకంటే ఇది ఐఫోన్ లో పాపులర్ ఉండదు నాకు, అందుకని చెప్పేసి నేను ఇప్పటిదాకా చూపించినంత మీరు ఐఫోన్ లో మళ్ళీ ఏం చేస్తారంటే ఇందులోకి వస్తాను. ఇది మన సామ్సంగ్ లోకి వస్తాను. ఒక నిమిషం ఉండండి. ఓకే సార్, ఓకే సార్, రండి. స్టాప్ షేరింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సామ్సంగ్ లో షేరింగ్ స్టార్ట్ చేద్దాం. మేబీ అందులో మరి షేర్ స్క్రీన్ షేర్ స్టార్ట్ నవ్వు. ఓకే, సో ఇక్కడ అందరు కనబడదు. ఇప్పుడు కొంతమంది కనబడితే కొంతమంది కనబడదు. మీకు కనబడుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. కనబడుతుంది సార్, కనబడుతుంది. థ్యాంక్ యూ, మంచిది. సో ఇక్కడ మనం ట్రస్ట్ వాలెట్కి వెళ్దాం మళ్ళీ. సో మరి పిన్ అడుగుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ 128 చూపిస్తుంది. మళ్ళీ ఇది ఏమైతే 120 అయిపోవాలి. 32 వెళ్ళిపోతుంది చూడండి. వెళ్ళిపోయింది. 103 అయింది కదా. ఓకే, మళ్ళీ ఇదే వ్యాలెట్ కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఇదే వ్యాలెట్ ని మనం కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ పీవీఎస్ మెటా కూడా వచ్చిందా మనకు కనబడుతుంది. 36 పీవీఎస్ మెటాలు వచ్చేసాయని చూపిస్తుంది. మళ్ళీ బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కిందికి వెళ్తే పాపులర్ చూడండి, పానికేక్ షాప్ కనబడుతుంది. మరి ఇక్కడైతే మరి నేను మరొకసారి చూద్దాం. మరి చూడండి ఇక్కడ స్టేకింగ్ లో ఉంది. అంటే పాపులర్ నుంచి వెళ్ళిపోయి స్టేకింగ్ లోకి వచ్చింది. అది అర్థం, దీని అర్థము. అవును సార్. అయితే పాపులర్ అనే ఆప్షన్ లేకుండా ఫీచర్డ్ అనే ఆప్షన్ వచ్చింది సార్. మనకు పేరు చేంజ్ అయింది అక్కడ. అంతేనా? ఓకే, ఇక్కడ కూడా మనము ఇందులో కూడా మనము మరి పర్చేజ్ చేసి చూద్దాం. ఎస్, సో సేమే సార్, అంతా సేమే. కాకపోతే డిస్ప్లే పైన కనబడట్లేదు కొందరికి. నాకు కూడా మొబైల్ కనబడట్లేదు. ఫీచర్ అనేది డెఫీ దాంట్లో కూడా కనబడట్లేదు. అయితే అది దాని పక్కనే మన బాణం గుర్తుంది సార్, అది ఓపెన్ చేస్తే లోపల ఉంటది. అది పైన కనబడకపోయే వారికి మన వాళ్ళు లేదు సార్ అనేసి అనుకుంటున్నారు. మనకి ఇక్కడ మార్కెట్ అండ్ లిమిట్ ఆర్డర్ కూడా వచ్చింది సార్ నిన్న. చెప్పండి సార్. మార్కెట్ లిమిట్ ఆర్డర్ కూడా వచ్చింది. మనం లిమిట్ ఆర్డర్ చేసుకుంటాం కదా ట్రేడ్ చేసుకునేటప్పుడు. సో ఆ విధంగా కూడా వచ్చింది. అది ఇంకా మనకు అది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాలేదు సార్, ఇంకా వర్కింగ్ స్టార్ట్ కాలేదు. ఓకే, సో మనం దాన్ని ఏం చేద్దామంటే ఫుల్ ఫ్లెడ్జ్ వస్తుంది. మనము మన వాళ్ళకి అంటే సో న్యూ థింగ్స్ రాబోతుంది, అందుకని చెప్పేసి ఓల్డ్ థింగ్ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది. అవును సార్, అవును. డోంట్ వరీ, బీ హ్యాపీ ఎవ్రీ టైమ్. సో మనకు నెక్స్ట్ మంచి మంచి విషయాలు వస్తాయి. సో ఇప్పుడు మీరు చూసారో లేదో మనకు చాలా తక్కువ బిఎన్బి కట్ అయింది. చూసారా సార్? 0.10 మాత్రమే కట్ అయింది. అవునా? అవును సార్, అవును. ఇప్పుడు ఇంతకు ముందు కట్ అయ్యేదానికంటే దీన్ని బట్టి చూస్తే చాలా తక్కువ అని నాకు అనిపించింది. మీరు ఏమంటారు? కరెక్టేనా? మరి కరెక్టే సార్. ఇంతకు ముందు మనకు చాలా ఎక్కువ కట్ అవుతుండే, ఇప్పుడు చాలా తక్కువ కట్ అయింది బిఎన్బి చార్జ్. మనం బై చేసాం కదా, ఇది 36 పీవీసీ మనం బై చేసాం కదా. చూడండి ఇక్కడ 36 పీవీసీ కూడా బై చేసాం. 36.8 అంటే దగ్గర 37 పీవీసీ కూడా మనం బై చేసాము. సో $25 సంబంధించింది మనం బై చేసాము. సో మనకి ఇక్కడ మరి 0.10 మాత్రమే కట్ అయింది. ఓకేనా? సో మై పార్ట్నర్స్ ఇక్కడ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు మీ అందరికి ఈజీగా అంటే, సో మనందరికీ తెలిసిన విషయమే కదా, ఇప్పుడు అప్డేట్ లో ఉన్నానని చెప్తున్నారు కదా.
చెప్తున్నానని చెప్పి సిస్టమే చెప్తుంది. సో నేను కూడా మీతో ఏకీభవించాను ఎందుకు ముందుగా అంటే, సో చూడండి నేను ఇప్పుడు చేస్తున్నాను, ఇక్కడ అవ్వట్లా, ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను కానీ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి, అప్డేట్ లో ఉన్నానని అర్థము. అందుకని చెప్పేసి రీలోడ్ చూద్దాం. రీలోడ్ చేసినా కూడా ఓకే కనెక్ట్, మళ్ళీ చూడండి ఇలా కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే రావాలి. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అని వచ్చింది, ఇలా రాకూడదు అనమాట. సో ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇట్లా రాకూడదు. సో మీరు కూడా మరి సామ్సంగ్ అండ్ అదర్ ఫోన్లో చేసి ఉంటారు. ఇప్పుడు నేను మీ దగ్గర మీకు బై చేశాను ఎక్కడంటే, ఇప్పుడు చేసిందంతా నేను ఐఫోన్లో చేశాను. అందుకని చెప్పేసి మాటికి ఇది ఐఫోన్, ఇది సామ్సంగ్ అని చెప్తానంటే, సో నేను ఇక్కడ చేయగానే మీలో కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు కదా సార్, అయ్యో నాకు అవ్వట్లేదు, మరి సార్కి అయ్యింది లేకపోతే లైవ్లో చూపించారు అని మీరు అనుకుంటారు. సో ఆ ఉద్దేశంతో నేను చూడండి కనెక్ట్ అవ్వట్లేదు ఇది. సో కనెక్ట్ చేస్తే మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. ఓకే మరి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. ఇక్కడ ఒకసారి ఇలా కనెక్ట్ అయితే మనకి ఏమైతే అంటే ఇక్కడ యూఎడ్జిట్లు ఇవన్నీ చూపిస్తుంది మనకి. కనెక్ట్ అవ్వనప్పుడు మనకి ఏం చూపించదు. ఇక్కడ చూడండి ఇప్పుడు 103 యూఎడ్జిలతో మనం కొనుక్కుంటే 152 పీవీసీ మెడలు 152.7 అంటే దగ్గర 153 పీవీసీ మెడలు వస్తాయని చెప్తుంది. సో కింద ప్రైస్ కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి. ఒక్క నిమిషం, దీంట్లో నాకు ఒకటి ఆప్షన్ ఉంది, ఏదంటే దాన్ని ఏమంటారు, దాన్ని రౌండ్ చేసి చూస్తాం కదా ఇలా అని. ఓకే ఎక్స్ రికార్డర్. ఓకే ఇది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఓపెన్ అయితే ఇక్కడ సో మళ్ళీ పిన్ అవుతుంది. అదే ఐఫోన్లో నాకు ఈ ఆప్షన్ లేదనమాట, అందుకు ఎక్స్ రికార్డర్ అనేది. సో చూడండి ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఇది పీవీసీ అని చెప్పి మనం క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ యూఎస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము, రైట్. సో ఇక్కడ మన దగ్గర యూఎస్డితో మనం కొనాలనుకుంటున్నాం కనుక పైన ఉండాలా, పీవీసీ కొనాలనుకుంటున్నా కింద ఉండాలా. అలాగే నువ్వు పీవీసీని వేరే కరెన్సీగా మార్చాలనుకున్నప్పుడు ఇగో ఇక్కడ రౌండ్ ఇక్కడ ఉంటుంది సార్. దీన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనము 1 మినిట్ ఇలా క్లిక్ చేసాము అనుకోండి, అక్కడ ఈ రౌండ్ పైన ఇందాక చూపించాను కదా, ఆ రౌండ్ పైన మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో నీకు ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేస్తే పీవీసీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ యూఎస్డి కిందకి వచ్చింది. ఓకే సో ఇలా మనము ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు 25 ఇందాక మనం ఎన్ని పీవీసీ మెడల్ బై చేసాం సార్, దగ్గర 36 నుంచి 37 పీవీసీ మెడల్ బై చేసాం. సో నేను 37 పీవీసీ మెటాను సేల్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్, రైట్. సో ఎంత వస్తుంది, 25.30 యూఎస్డి మళ్ళీ నాకు వచ్చేస్తాయి తిరిగి, రైట్. సో కొద్దిగా ఏమవుతాయంటే బై చేసినప్పుడేమో మనకు చార్జ్ అనేది కొంచెం సేల్ చేసినప్పుడు తక్కువ యూఎస్డి నీకు వస్తుంది, అంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది. బై చేసినప్పుడు కొంచెం తక్కువ. ఎక్కడైనా కూడా ఏ కరెన్సీని నువ్వు చేసినా కూడా అలాగే అవుతుంది అనమాట. సో డోంట్ వరీ, ఇది ఇంత క్లారిటీ నేను చెప్పకూడదు, బట్ మీకు నేను అన్ని నేర్పాలనుకుంటున్నప్పుడు, మనం అన్ని తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మరి అన్ని చెప్పాలి కదా. ఇలాంటి విషయాలు ఇంతకుముందు చెప్పేవాడిని కాదు కదా, మీ అందరికి తెలుసు. సో ప్రతిదీ ఇక్కడ ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం భయపడాల్సిన పని లేదు, చేసే ముందు మన చేతుల్లో ఉంది. చూడండి ఇగో అది ఎన్ని యూజీలు వస్తాయని చెప్తుంది. సో ఒక్కొక్క ప్రైజ్ ఎంత పడుతుందని ఇక్కడ చెప్తుంది. సో నువ్వు ఎన్ని పీవీసీ మెడల్ తీసేస్తున్నావు అని ఇక్కడ చెప్తుంది. చూసారు కదా సార్. సో ప్రతిదీ మనకు, అందుకే నేను ఏమంటానంటే చేయరు మనము తర్వాత ఆలోచన విధానం, బట్ యూ హ్యావ్ టు లెర్న్. నీకు తెలిసి ఉండాలి. అదిగో. సో ఈ విధంగా ఇక్కడ ప్రతిదీ మనకు సిస్టమ్ ఇక్కడ చూపిస్తుంది. సో మనము ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎవరికి బాధ్యులు కాదు, ఎవరు ఏమీ అనకూడదు. ఓకేనా. సో అందుకని ఏంటంటే నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి, కంపల్సరీగా నేర్చుకోవాలి. అప్పుడే మనకు మరి సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అదర్వైజ్ ఏది చేసినా కూడా సార్, సో మనకి ఏమంటారు కదా, అతను చెప్తా లలిత జ్యువెలరీ సార్, డబ్బులు ఊరికే ఎవరికి రావు సార్, డబ్బులు ఊరికే ఎవరికి రావు. ఇది కూడా ఇక్కడ దీన్ని మనం కష్టం కిందకే మనము, అంటే ఇదంతా నాలెడ్జ్ పెట్టి నేర్చుకుంటున్నావు కదా ఇదంతా. సో ఇది కూడా మీ కష్టమే, బట్ ఈ కష్టాన్ని కరెక్ట్గా తెలుసుకుని కరెక్ట్గా నేర్చుకుని డూ ద ఇంప్రూవ్మెంట్, దాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి, అభ్యసించాలి. ఏమంటారు దాన్ని తెలుగులో సార్, ఏమంటారు కదా,
అభ్యసన అనుకోవచ్చు, ఏమో ఇంకోటి వాటెవర్ ఇట్ ఈస్. సో దాన్ని మనము ప్రతిరోజు మరి క్లిక్ చేస్తూ కొనకున్నా కానీ, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కొనాల్సిన పని లేదు చెప్పాలంటే, చూస్తున్నాం మనం ఊరికి, అవునా? సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 25%, ఇక్కడ 50%, ఇక్కడ 75%, ఇక్కడ మ్యాక్సిమం. సో చూడండి ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే 25% అన్నారు. సో 25% ఇది, 50% ఇది, 75% ఇది, మ్యాక్సిమం ఇది. సో ఇక్కడ లాస్ట్ మ్యాక్సిమం అంటే ఏంటంటే ఉన్నాయి అన్ని అని, మొత్తం 100, 103 ఉన్నాయి, 103 అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ 103 ఇక్కడ పైన మన వ్యాలెట్ లో ఉన్నాయి కనబడుతుంది. ఇక్కడ అక్కడ ఉన్నవి ఇక్కడ కనబడుతున్నాయి. ఎక్కడ ఉన్నవి? ఇక్కడ, ఇది మన ట్రస్ట్ వ్యాలెట్. ఓకే, ఇది బంద్ చేస్తే కానీ అది కనబడదు. ఓకే, మన ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్నది అది, అవునా? ఇది క్లిక్ చేస్తే మళ్ళీ కరెంట్ లేట్ అవుతుంది. ఇక్కడ 103 ఇక్కడ ఉన్నాయి కదా సార్, అవి కనబడతాయి. ఈ 59 దాకా ఉన్నాయి కదా, అవి కనబడతాయి. లేదు ఇక బిఎన్బితో నేను కొనాలనుకున్నాను, అక్కడ బిఎన్బి అని రాస్తే ఆ బిఎన్బి అని కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ వేరే వేరే కనబడుతున్నాయి, దట్స్ లిమిట్, మీరు ఏం అవి పట్టించుకోకూడదు. ఓకేనా? సో అలా ఆ విధంగా ఉంటుంది అనడానికి మనం ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి తెలపడానికి ఇది నేను చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్ ఉందా సార్? ఎవరైనా అడగచ్చు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న విషయం లోపల ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు అడగచ్చు సార్. ఒక అంటే సైలెన్స్ గా చెప్తే సైలెన్స్ వినాలని ఏం కాదు. సో మీరు ఈ ప్లేస్ లోపల మీరు అన్ని ఆల్రెడీ మీరు యూటిలైజ్ చేస్తున్నారు కదా. సో ఏదైనా డౌట్ ఉంటే మరి అడగచ్చు, అడగాలి కదా, అడుగుతానే కదా మరి నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతాను. లేకపోతే ఇంకొకసారి నేను ఇన్వైట్ చేసి సార్ ఇదేంటి అని చెప్పిస్తాను. ఏమి సార్ అట్లా అనమాట. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, అలా తెలియని రూల్స్ లేదు. మేము ప్రతిరోజు వచ్చినా కూడా మాకు కూడా తెలియని విషయాలు లక్షల కోట్లలో ఉన్నాయి సార్. అట్లా అంటే అలా ఉంటుంది, అది కంపల్సరీ. అది ఎందుకంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేది ఎప్పటికీ అయిపోదు. సో మన ఏమంటాం, శ్వాస ఉన్నంత వరకు అది నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేది అయిపోదు. అప్ టు డేట్ మరి ఈ రోజులలో వస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మన పీవీసీ మెటల్ అయితే ఇంకా చాలా అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. ఇంకా నువ్వు పీవీసీ మెటల్ గురించి మాట్లాడితే బినా అలర్ట్ అంటే ఇందులో అంటాం, మనం అలర్ట్ లేకుండా ఉంటే మనము చాలా డబ్బులు కోల్పోతాం సార్, సంపాదించుకోలేము ఇందులో. సో మరి ఉన్నాయి కూడా లాస్ అవుతాం సార్. ఎలా అంటారా మీరు? ఉన్నాయి కూడా లాస్ అవుతాం సార్, అలా ఉంటుంది. మరి ఉన్నాయి కూడా మనం లాస్ అవుతాం. ఎందుకంటే అది ఆ విషయాన్ని మొన్న మనం చెప్పాము. మీ అందరికీ స్క్రీన్ షేర్ కనబడుతుంది కదా సార్? ఇది ఎందుకంటే సామ్సంగ్ లో చేస్తున్నాను, నాకు తెలిసి మీ అందరికి కనబడుతుంది అనుకుంటాను. మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సో చూడండి, ఇక్కడ మనము ఒక 1 year బిఫోర్ కదా, మనము 2023లో మనకు పాన్ కేక్ అంటే మనకు తెలిసిందంటే, మనకన్నా ఎందుకన్నానంటే నేను అంతకుముందు ఎక్స్చేంజ్ యూటిలైజ్ చేసేవాడిని కాదు. ఎక్స్చేంజ్ అంటే నాకు అవసరం లేదు. సో మనకు అని ఎందుకంటారు అంటే మన పీవీసీ వాళ్ళకని నేను అర్థం. ఓకేనా? అప్పటికే ఎవరైతే ఇది ఏమంటాం దాన్ని క్రిప్టో యూజ్ చేస్తున్నారు. సో అప్పటికే చాలా మంది ఇప్పుడు క్రిప్టో అనేది ఇప్పుడు ఈ రోజు రాలేదు కదా సార్. సో అలాంటప్పుడు మీకు మీ అందరికి తెలిసి ఉంటది. కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, కేక్ అంటే కేక్ గురించి చెప్తున్నా చెప్పేసి కేక్ నేను ప్రమోట్ చేసినట్టు కదా సార్. సో ఇక్కడ కేక్ వచ్చేసి 3.621 ఉంది. మన పీవీసీ వాళ్ళము ఇందులోకి రాకముందు దీని వాల్యూ సార్ 2 కంటే తక్కువ సార్. అది అంటే మనం యూటిలైజ్ చేస్తున్నాం కదా. సో పాన్ కేక్ అనేది ఎక్కువగా మరి పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది. సో అది మనం యూటిలైజ్ చేస్తూ ఉంటే సేమ్ ఇది కూడా ఒక కాయిన్ అనమాట. కేక్ అనేది కూడా ఎలాగైతే ఇప్పుడు నేను చూపిస్తూ ఉంటాను కదా క్రిప్టోలలో 26,000 క్రిప్టోలలో ఇది కూడా ఒక కాయిన్ అనమాట. అయితే దీని వాల్యూ కూడా 3.61 అని చూడండి సార్. ఒకసారి పాన్ కేక్ లో చూస్తే మేబీ ఉండొచ్చు. సారీ, పాన్ కేక్ సార్, మళ్ళీ అదే పేరు వచ్చింది కదా, ఏముంటుందని. ఓకే, ఏముంటుందని సార్ అప్పుడు గుర్తురాదు. ఓకే, సో దీన్ని మనము కాయిన్ మార్కెట్ క్యాప్ అంటాం. ఇందులో ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. కేక్ CAKE, ఓకే, CAKE పాన్ కేక్ అని వచ్చింది. సో 3.616. ఒకవేళ దీన్ని మనము చూసుకుంటే హిస్టరీ చూద్దాం. హిస్టరీ చూస్తే
ఏముంది సార్ ఇక్కడ హై వచ్చేసి ఏప్రిల్ 30 2021 44, అంటే 2021లో ఇది 44 వరకు కూడా వెళ్ళింది. బట్ ఇక్కడ 1 ఇయర్ బిఫోర్ చూసుకుంటే చూడండి, ఇక్కడ 1 ఇయర్ బిఫోర్ చూసుకుంటే 1.05 సార్. నేను చెప్పింది మీకు కరెక్ట్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు. సార్ ఇది కరెక్ట్ అని నేను చెప్పింది? కరెక్ట్. Yes, అప్పుడు నేను చూసాను సార్, ఎందుకంటే దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను, ఎందుకో తెలియదు మరి, అలా ఊరికే గుర్తుపెట్టుకున్నాను అనమాట. అరే మన పీవీసీ వాళ్ళు ఇందులోకి వచ్చారంటే మరి లక్షల్లో మెంబర్స్ కదా సార్. సో డైలీ ఎన్నిసార్లు యూటిలైజ్ చేస్తారు, ఎన్నిసార్లు దాన్ని ఓపెన్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ కాయిన్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఒకటి ఇయర్. సో రేపు పొద్దున మన ఎక్స్చేంజ్ అంటే వీళ్ళు పీవీసీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంది అనమాట, సొంత ఎక్స్చేంజ్ తీసుకురావడానికి ఆలోచన ఉంది. సో అలాంటప్పుడు మీరు ఆలోచించండి, సో వాళ్ళు కూడా ఒక స్టేబిలిటీ కైన్ తీసుకొస్తారేమో మళ్ళీ, మేబీ ఐ డోంట్ నో, తీసుకురావచ్చు. లేకపోతే దీన్నే ఒక రకంగా మరి ఏ రకంగా ఉంటుందో తెలియదు. సో ఇలాంటివి ఉంటాయి అనమాట సార్. సో మనము అదర్ లాండ్లోకి వెళ్ళి యూటిలైజ్ చేస్తే కూడా ఇక్కడ వాళ్ళకు కూడా బెనిఫిట్ దొరుకుతుంది సార్ వాళ్ళకి. సో మీరు చూసుకోండి, ఇక్కడ మీరు 1 ఇయర్ క్లిక్ చేస్తే కానీ ఒక లెక్క రాలేదు నాకు, చూస్తారు కదా. ఇది కూడా 44 వరకు కూడా వెళ్ళింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో $3.616 ఉంది. అలాగని చెప్పేసి సార్ నేను ప్రతిసారి ఏదో ఎదురుగా వచ్చిన కాయిన్ గురించి మాట్లాడతాను, బట్ మీరందరూ దేని మీద ఫోకస్ చేసుకోవద్దు. ఓకే, సో అలాగని చెప్పేసి మీరు రాజేష్ సార్ ఇది కొన్నట్టున్నారు, అందుకని చెప్పేసి ఇది మాకు చెప్పినట్టున్నారు. సో అట్లా ఎప్పుడు కానీ అలా రాంగ్ వేలో వెళ్ళకండి. ఓకేనా, జస్ట్ ఒకటి మీకు మనం జనరల్ గా చూసుకోవడానికి ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, అనుకోకుండా సార్ అన్నారు ఇది మనం ఓపెన్ చేసాము, మనము ఆ పీవీసీ మీద కూడా కొనేసాము, మనం అక్కడ రేట్ ఎంత ఉందో కూడా మనం చూడలేదు, అవసరం లేదు, అది అవసరం లేదు, రేటు ఎంత ఉంది మనకు అవసరం లేదు, నో ప్రాబ్లం, తీసుకున్నాం, నో ప్రాబ్లం. దాన్ని పీవీసీ ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఆ విధంగా ఉన్నాం కనుక మనం అలా చేసేసుకున్నాం అనమాట. అట్లా జనరల్ గా అది మీకు చూపిస్తాను తప్ప, బట్ దేన్ని నేను ప్రమోట్ చేయడానికి కాదు అని మీరు గ్రహించాలి ఇక్కడ. ఓకేనా, ఓకే. సో ఇక మరి రాజేష్ సార్, ఎస్ సార్, ఎలాగా స్క్రీన్ షేర్ లో ఉన్నారు, ఒకసారి బిఎస్సి స్కాన్ లోకి వెళ్ళి పీవీసీ మట్లో ఏం జరుగుతుంది, కమ్యూనిటీ ఎంత ఉంది, ఇప్పుడు 1 మినిట్ బ్యాక్ ఎంతమందికి ఉన్నారు ఒకసారి చూద్దాం సార్. ఎస్, షూర్ ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఎలా వెళ్దాం ఒకసారి చెప్పండి, అడ్వైజ్ ఇవ్వండి. ట్రస్ట్ వాల్ నుంచి వెళ్దామా లేకపోతే మామూలుగా వెళ్దామా? మిమ్మల్ని సార్, ట్రస్ట్ వాల్ నుంచి వెళ్దామా మామూలుగా వెళ్దామా? ఇప్పుడు మనము పీవీసీ మీద క్లిక్ చేసి, ఓకే, సో ఇలా ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు కదా బిఎస్సి స్కాన్లోకి, అవునా? అలా వెళ్దామా, ఎలా వెళ్దాం సార్? వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు, లేకుంటే బిఎస్సి స్కాన్ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అచ్చా, అంటే గూగుల్లో బిఎస్సి స్కాన్ టైప్ చేయొచ్చా సార్? ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా సార్, పైన ఐ ఉంది కదా, ఐ సింబల్ ఇన్ఫర్మేషన్. రైట్, ఓకే. సో ఇక్కడ ఎక్స్ప్లోరర్, అవును సార్, రైట్. సో జాయిన్ డియర్ పార్ట్నర్స్, చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయ్యింది మనకి పూర్తిగా. సో హోల్డర్స్ వచ్చేసి 1.95, అంటే 1,95,170. ఇది మీకు అప్పుడప్పుడు తగ్గుతుంది, ఎక్కువ పెరుగుతుందని కూడా చూస్తారు మీరు, అది దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. దట్ ఈస్ పీవీసీ ఎవరైతే దాన్ని పెట్టుకుంటారో దాన్ని బట్టి చూపిస్తుంది. సో ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 0.68. సో చూడండి, ఇప్పుడు నేను కొన్నాను మీ ఎదురుగా పీవీసీ మీట 0.67 తో కొన్నాను, అవునా? చూపించాను కదా సార్, 0.67 తోనే మనం కొన్నాం. సో ప్రెసెంట్ లో మనకి 0.68 ఉంది. సో అక్కడ ప్లస్ 1.49% అనేది అది మీకు 24 hours లో క్యాల్కులేట్ అయ్యి చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఆన్ చైన్ మార్కెట్ క్యాప్, మీరు ఉండండి రా సార్, రండి సార్ మన చంద్రశేఖర్ సార్. సో ఆన్ చైన్ మార్కెట్ క్యాప్ కూడా మనకు అది చూపిస్తుంది చూడండి. సో సర్క్యులేట్ సప్లై మార్కెట్ క్యాప్ అనేది మనకి ఇంకా వాళ్ళు దాన్ని అంటే హైడ్ లో ఉంచారు కనుక అది మనకు కనబడదు, అంతేనా సార్? రైట్. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అండ్ కింద చూడండి మీరు, ఇక్కడ నేను చూసుకుంటే తీస్తాను ఒకసారి, మీకు చూపిస్తాను ఒక్కొక్కటి మీరు. సో ఇలా వచ్చాం కనుక ఏంటో టచ్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఏమంటారు, హెచ్డి కార్డ్ వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ సార్, ఓకేనా?
ఇక్కడ ట్రాన్స్ఫర్, ఇక్కడ హోల్డర్స్, ఇక్కడ ఇన్ఫో, ఇక్కడ డెక్స్ ట్రేడర్స్, ఇక్కడ కాంట్రాక్ట్, ప్రతిదీ ఇక్కడ మనకి ఉంది ఆల్రెడీ. సో మీకు అనిపించవచ్చు మనము ఇంతకుముందు కొంతమందికి అయితే ఇది పాత విషయాలు అనిపించవచ్చు, బట్ ఏంటంటే వీటిని మనము ఎనలైజ్ చేసుకోవాలి సార్. వీటిని మనము ఇవే మనకు మెయిన్, మరి బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి మెయిన్ తెలియాలి సార్. కరెక్ట్నా సార్ మన చంద్రశేఖర్ సార్? వీఆర్ గోయింగ్ టు ఎస్ కరెక్ట్. సార్, ఎస్ సార్, ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎస్, ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చూడండి మీరు, పబ్లిక్ ఇగో ఏ విధంగా 5 minute ఎగో, 6 minute ఎగో, 8 minute ఎగో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇది వాళ్ళ అడ్రస్. సో ఇక్కడ క్వాంటిటీ మరి 170 పీవీసీ మీటర్, 130 పీవీసీ మీటర్, 7 పీవీసీ మీటర్, 10 పీవీసీ ఎంతెంత మీటర్. క్వాంటిటీలో కొంటున్నావు చూడండి సార్, ఒక్కొక్కడు అది అవును, కనిపిస్తుంది ఇది క్లియర్ గా. ఇది బయింగ్ సార్. మీరు చూడండి ఒకసారి, ఇది బయింగ్ అన్నమాట. సో మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ లైవ్ లో చూడండి. 295, 205, 205. సో మరి ఇలా 7.3. ఇగో ఇక్కడ 36 అనేది నాది సార్. ఇప్పుడు ఇగో ఇది నా అడ్రస్ సార్. మీకు ఎందుకంటే మీరు అందరు కాపీ చేసుకుంటే కనుక మీకు అడ్రస్ తెలిసిపోతుంది. 82E అనేది నాది, 36.80 ఇప్పుడు నేను తీసుకున్నాను. మీకు రౌండ్ చేసి ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా మీరు ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్ అని అప్పుడప్పుడు నేను అంటుంటాను. మీరు కొంతమందికి ఇది నచ్చదు ఈ మాట, బట్ ఏంటంటే సార్ ఏదైనా ఇలా మరి కొందరు వీడియోలు చేస్తారు. ఆ వీడియోలు మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కావచ్చు. చూస్తూ ఉంటే మీ గుండెలు దడుక్కుమంటాయి. 17 minutes బిఫోర్ అంటే మీ ఎదురుగా నేను చేశాను. సో ఇక్కడ మరి నా అడ్రస్ కూడా కనబడుతుంది. 82 సారీ ఇది ఇది 82 సంథింగ్. సారీ ఇక్కడికి వెళ్ళి టచ్ అయిపోయింది సార్. మోర్ ఇన్ఫర్మేషన్ ఏదో టచ్ అయిపోయింది. మీరు కొన్న తర్వాత ఎవరో 1000 పీవీసీ మెటప్పుడు ఉన్నారు చూడండి సార్ పైన. అదే సార్, కొన్న తర్వాతనే అది మన వాళ్ళే కావచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు కదా, మేబీ మనం చూసి తీసుకోవచ్చు, చెప్పలేం. ఎస్, ఇవి వచ్చాం మళ్ళీ అక్కడికి మనము నోపాలం చూడండి సార్. సో ఈ విధంగా ప్రతిదీ సార్ మన ఇక్కడ పీవీసీ 1007 కొన్నారు సార్ ఇక్కడ. మీ తర్వాత మన తర్వాత కొన్నారు సార్. చూడండి ఇక్కడ మీరు, ఇగో ఇది అంతా బయింగ్ సార్. సో ఇది 1000 అంటే హైయెస్ట్ మీకు ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాం అక్కడ అది. సో ఈ విధంగా మరి బయింగ్ అనేది జరుగుతుంది సార్ 14 minutes బిఫోర్. చూసారు కదా మరి పార్ట్నర్స్. ఈ విధంగా ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఎక్కడ కొన్నారు అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ పాన్ కేక్ లో సంథింగ్ ఇంకా వేరే అన్ని విషయాలు కూడా మనకి చూడండి. ఇక్కడ 400 pages ఓపెన్ అవుతాయి మనం అక్కడ చూడాలనుకుంటే కనుక, ఒకరి తర్వాత ఒకటి. సో ఇక్కడ చూడండి 4,000 సారీ 400 కదా సార్, 4,000 pages మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. 1 by 1 మనం వెళ్ళి చూడొచ్చు. ఓకే డియర్. సో ఇదొకటి. నెక్స్ట్ మనం ఇక్కడ కొద్దిగా మరి ఇందులోకి వచ్చాం కనుక ఇక్కడ హోల్డర్స్ చూద్దాం. హోల్డర్ మీద క్లిక్ చేద్దాం. అదే ఇక్కడికి వెళ్దామా సార్? ఓకేనా సార్? నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే. ఒక్కొక్కటిగా వెళ్దామా? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ హోల్డర్ లోకి వెళ్తున్నాం మనము. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. మీరు ఒక్కసారి దీన్ని చదవండి ముందుగా. ఇది మనం డీప్ గా ఇందులోకి వెళ్లే ముందు ఇక్కడ మీరు చదవాలి. ఇది చూడండి సార్. టాప్ 1000 హోల్డర్ ఫ్రమ్ ఏ టోటల్ ఆఫ్ ఏదైతే మన కమ్యూనిటీ ఉందో 1,95,170 కమ్యూనిటీ లీడర్లలో 1000 అంటే 1000 మందిని మనకు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు కానీ, సో ఎవరి దగ్గర ఏ అడ్రస్ దగ్గర ఎంత ఉందనేది మనం చూడగలుగుతాం. ఒకవేళ ఇప్పుడు నేను నా అడ్రస్ అని మీకు చెప్పాను, ఆ అడ్రస్ మీకు ఇప్పుడు కాపీ చేసి పెట్టుకుంటే మీకు తెలిస్తే కనుక, సో నా దగ్గర ఇంత ఉందని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. బట్ నేను చెప్పకూడదు కానీ చెప్పేశాను కదా, అలా మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ గా. అది జస్ట్ అంత పెద్దగా అవసరం లేదు, బట్ మీరు తెలుసుకుంటారు అంతే. తెలుసుకుని ఏం చేసే ఉంది అంతే తప్ప తెలుసుకుంటారు అంతే. సో ఈ అడ్రస్ పైన చూడండి, ఫస్ట్ అడ్రస్ పైన 20 అంటే 150 కోట్లలో 150 అంటే 150 crores లో 26% మీరు చూసుకోండి ఒక వ్యాలిడ్ దగ్గర ఉంది. ఎంత అవుతుంది సార్? దగ్గర 0.5% కంటే ఎక్కువ. 150 అంటే 75, 75 అంటే 35, 35లో కంటే కూడా మరి ఎక్కువ అక్కడ. అందుకే 390 చూసారా. ఇలా నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎవరి దగ్గర చూడండి, ఇది 5% అన్నట్టు, ఇది 4%, 4 ఎక్కువ. ఇగో ఇది ఎగ్జాక్ట్లీ 4%. నెక్స్ట్ 3.66%, నెక్స్ట్ 3.
33 సంథింగ్ పర్సెంటేజ్. ఈ విధంగా పీవీసీలో మరి హైయెస్ట్ 1000 మంది ఒక హోల్డర్స్ దగ్గర ఎంత ఉన్నది పీవీసీ చూపిస్తుంది. సో మీరు ఎక్కడెక్కడో ఏవో వీడియోలు వింటుంటారు, అవన్నీ లిమిట్స్. సో వాటిని పట్టించుకోకూడదు. ఈరోజు ఇంతకుముందు మనము ఏది యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మనము ఎంటర్టైన్మెంట్ గురించి చూసే వాళ్ళము. అయినా వాళ్ళకి కూడా అప్పట్లో కూడా డబ్బులు వచ్చేటివి. బట్ ఇప్పుడు డబ్బులు రావాలి అంటే ఏదో ఒక మరి ఏమంటుంది దాన్ని, కాంట్రవర్సీ అలాంటివి చేయాల్సి వస్తాయి. అంటే ఇక్కడ కొంతమంది లైఫ్ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇది మనము సపోజ్ పీవీసీ కాదు, వేలల్లో సిస్టాలు ఉన్నాయి. మనం కూడా మల్టిపుల్ ఏమంటుందని మల్టిపుల్ సిస్టాల్లో మనం కూడా ఉన్నాము. సో అలా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనము అలా వర్క్ చేసుకుంటూ వేస్తున్న సమయంలో యూట్యూబ్లో ఒక్కొక్క ఎంబడ ఇది అయిపోయింది, ఇక మళ్ళీ ఓపెన్ కాదు, సో కారణాలు ఇవి అవి అని వాళ్ళు పీవీసీ అనొచ్చు మళ్ళీ. సో ఇది ఇలా రాబోతుంది, ఇలా కాబోతుంది అని మరి పబ్లిక్ పోస్టులు చేస్తూ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ఎస్ సార్, ఇందులో 20 అడ్రస్ ఉంది, 20 అడ్రస్ చూడండి సార్, అందులో ఎన్ని పీస్ మెటల్ ఉన్నాయో. కరెక్ట్. నాకు అదే వచ్చింది సార్, అదే ఐడియా వచ్చినందుకు తెలీదు. సో నేను కూడా లాస్ట్ దాని మీద క్లిక్ చేశాను, మీరు కరెక్ట్ గా అదే అడిగారు. మీకు వీడియో చూడండి అక్కడ కరెక్ట్. ఎందుకంటే ఈ మైండ్ సెట్ చూడండి, యూనివర్స్ ఎలా ఉందో చూడండి. మీకు నాకు ఒకేసారి సేమ్ ఆలోచన వచ్చింది చూడండి సార్. 29,976 ఉంది సార్ యాక్చువల్లీ ఈ లాస్ట్ వాళ్ళలో. చూడండి 29,976. ఇంకొక 24 పీవీసీ మెట అయితే వీళ్ళ దగ్గర 30,000 పీవీసీ మెట సార్. అవును సార్, చూడండి ఇది 30,000 పీవీసీ మెట, $30,000 కాదు సార్, 30,000 పీవీసీ మెట. ఆలోచించండి సార్, ఎందుకంటే మామూలు విషయం కాదు. సో మనము అనుకుంటాం అప్పుడప్పుడు, సో మన దగ్గర 300 పీవీసీ మెటాలు ఉన్నా, లేకపోతే ఒక 1000 పీవీసీ మెటా ఉన్నా, మనము మరి చాలా ఉన్నట్టుగా మనం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. సో రౌండ్ ఫిగర్ 30,000 పీవీసీ మెటా అంటే ఇంటూ ఒక 50, చాలా తక్కువ లోయెస్ట్ ప్రైస్ చేసుకున్నాం, ₹50. ఎంత అయింది సార్? ఇది 1,50,00,000 అయింది. అంతేనా సార్ పార్ట్నర్స్? సార్ కరెక్టేనా సార్? ఇది 15 lakhs సార్, 15 15 lakhs. లక్షలు సార్. సారీ ఓకే 15 లక్షలు. ఓకే ఒక 0 తక్కువైంది కదా. 15 లక్షల మరి కొనుక్కొని పెట్టుకున్నాడు. ఆ విధంగా ఉంది. సో అందుకే మనము మొన్న ఏమన్నామంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మనం అనుకున్నాం అది ఒక 1000 పీవీసీ మెటాను ₹45 ఉన్నప్పుడు లేదా ₹50 ఉన్నప్పుడు కొనుక్కోండి అంటే ₹50,000 అదే పీవీసీ మెటా $1 అయితే 30,000కి. అదే సార్ అందుకే $1 అయితే పరిస్థితి $1 అయితే సార్ అదే కదా. సో ఓన్లీ సిర్ఫ్ డబల్ అయితేనే ఇది 1 లక్ష అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఏం చెప్పానంటే, మనం ఏమనుకున్నామంటే ₹50 ఉన్నప్పుడు అంటే మరి 1000 పీవీసీ మెట మరి అర్జెంట్ ఉన్న వాళ్ళు అలా ఒక 1000 తీసుకొని పెట్టుకుంటే మరి ₹50,000 అవుతుంది ఇప్పుడు నువ్వు కొన్నందుకు. సో నేను చెప్పింది మీకు, ఒకవేళ అది $1 అయితే మాత్రం 1 లక్ష అవుద్ది. కానీ నేను అలా చెప్పలేదు మీకు. నేను చెప్పిన విషయం ఏంటి అంటే, మరి ఆ ఒక్క పీవీసీ మెట 500 అయ్యేదాకా నువ్వు ఆగితే ఏమవుతుంది సార్? ఇంటూ 500, నీ దగ్గర 1000 పీవీసీ మెట ఉంది. ఎంత అయింది సార్? 5 లాక్. అది 5 lakhs సార్. సో 5 లాక్. సో నీది నువ్వు పెట్టింది ₹50,000. సో ₹50,000 మైనస్ చేస్తే సో ₹4,50,000 నువ్వు అర్న్ చేసుకున్న వాడి అవుతావు. బట్ దీనికి మరి నేను మీకు లాంగ్ టర్మ్ ఇచ్చాను, అంత టైం కూడా అవసరం లేదు. బట్ యాజ్ యువర్ విష్, అది కూడా జస్ట్ ఇది మనం అనుకున్నది. అట్లా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు, లేకపోతే ఈ మీటింగ్ రారాదు, లేకపోతే నాకు చూపించండి, ఇవి కాదు. ఓకేనా? సో మీకు బయట పబ్లిక్ మరి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ మీకు పేరు కూడా తీసుకుంటారు, ఆ కువైట్ టీం వాడు చెప్పాడు కదా అని కూడా అంటారు, లేకపోతే ఆ కువైట్ టీంలో కూడా చెప్పారు కదా అంటారు, లేకపోతే ఒక్కోసారి ఎవరు లేరని తెలిస్తే వాడు చెప్పాడు కదా అని కూడా అంటారు. అలా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప
అది మీ ఇష్టము, అది మన ఇష్టము. మన జేబులో ఎంత మనము పెట్టగలిగే శక్తి ఉంటే అంత. మరి ఒక్కొక్క వ్యక్తి 30,000, ఒక్కొక్క వ్యక్తి 26% అంటే మరి 390 అంటే అది ఎన్ని కోట్ల సార్ అది? 390 అనేది ఏంటి సార్ అది? ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, ఇది బేసిక్ అందులో ఫస్ట్ వ్యక్తి 26%. కోట్లు సార్. సో 300 ఎంత సార్? 39 300? కోట్ల 9 లక్షలు సార్. సో అంటే దగ్గర మరి 39 crores సార్ అది. 39 crores. 39 crore అంటే మరి పీవీసీ అంటే మామూలు విషయం సార్. సో మరి ఈ విధంగా మనం ఇక్కడ భయపడుతూ లేకపోతే ఇంకోటి చేస్తే ఎక్కడ పనులు జరగవు, ఎక్కడ సంపాదించుకోలేము. అలాగని చెప్పేసి మరి వేరే వాళ్ళు కూడా అక్కడ చాలా లేట్ అవుతుంది, మీరు ఇక్కడికి రండి అని కూడా అంటారు. సో మొన్న మీకు చెప్పాను, నాకేం చెప్తుండే ఒక వ్యక్తి, 1 lakh rupees మీరు పెట్టండి ఇందులో. ఓకే, నాకు తమ్ముడు వరుస అవుతాడు లేకపోతే అన్న వరుస అవుతాడు, వాడు నేను సేమ్ క్లాస్మేట్, ఒక ఊరి వాళ్ళం. కాల్ చేసి ఇది స్టేకింగ్ లో పెట్టుకుంటే మరి 4.4 సంథింగ్ ఏదో డాలర్ ఇస్తుందని చెప్పాడు. సరే అది వదిలేసారా, మరి మనము డాలర్స్ విషయంలో మాట్లాడుకున్నది పెట్టి మన ఇండియన్ మనీలో చెప్పరా అంటే 1 lakh పెట్టుకుంటారా, మనకు ఏమవుతుందంటే 1 lakh రూపీ పెట్టుకుంటే మరి నెలకి నీకు 10,500 రూపాయలు వస్తుంది అన్నాడు. మరి ఎలా వస్తుందిరా అంటే, ఓకే కట్టుగా అది ఇది వాడు ఏదో 10,200 సంథింగ్ చెప్పాడు. నేను అన్నాను ఓకే 10,000 రూపాయలు వేసుకుందాం, ఎన్ని రోజులు ఇస్తారంటే మరి ఇంటూ 16 నెలలు ఇస్తా అని చెప్పాడు. అంటే వాడు చెప్పినప్పుడు నేను లెక్క చేసినప్పుడు 1,68,000 రూపాయలు, 68,000 నాకు వచ్చింది. ఇక్కడ 1,60,000 రూపాయలు వస్తుంది. సో మరి ఎలా ఇస్తుండా అని కూడా అడిగాను. ఇక మనం పెట్టింది 1 lakh, 16 నెలలకి మరి ఎంత వస్తుంది? 10,000 ఇంటూ 16 నెలలు అంటే 1,60,000 రూపాయలు వస్తుంది ఇక్కడ. అంటే మళ్ళా మనది అమౌంట్ అక్కడ ఉంటది అని కూడా వాడు అన్నట్టు అయిండు. సో మరి ఈ విధంగా మరి ఇది డాలర్ రూపంలో వస్తుంది, నువ్వు నిజంగా మరి నెల మనం తీసుకోవచ్చారంటే తీసుకోవచ్చు అని కూడా అన్నాడు. మరి సీదా నేను వెంటనే వాడికి మనము ఆల్రెడీ మనం తెలిసిన విషయం కదా, మనం ఏం చేస్తాం, మరి బైనాన్స్ లో లిస్ట్ అయిందని అడుగుతాము, లేదా కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఉందా అని కూడా అడుగుతాము. సో వెంటనే కాయిన్ మార్కెట్ క్యాప్ వెళ్ళడం జరిగింది. వాడు చెప్పింది ఇక్కడ మనం వేరే దాని గురించి టైప్ చేసి చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. సో వెంటనే టైప్ చేశాను. టైప్ చేస్తే మరి అది $1,100 వరకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడు $240 ఉంది. సో మిడిల్లో $500 కూడా వెళ్ళింది. బట్ ఏంటంటే అది కూడా 2022లోనే మరి ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వచ్చింది. ఓకే, సో మరి వాడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి మనము చేస్తే ఎప్పుడు నిలబడుతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. వాడు ఏమన్నాడు, ముందే నేను గ్యారెంటీ నీకు అన్నాడు. ఇంకొక విషయం ఎప్పుడు మర్చిపోయాను, ఈ 10,500 వస్తున్నాయి కదా మనకు, సో ఎలా దీన్ని తీయడం, డాలర్ రూపంలో వస్తుంది కదా, ఎలా తీయాలి అని అడిగాను. అంటే మనకు తెలుసు వరకు మనం అడిగాం, వాడు అయ్యనలో చెప్పినా కూడా మనం ఏమంటాం, దాన్ని ఎలా తీసుకోవాలా అడుగుతాం కదా సార్ మనం ఎవరైనా అడిగినప్పుడు. సో ఏమంటాడు అంటే, మనము ఇవి వచ్చిన తర్వాత ఈ 10,500 రూపాయలు 10,800 రూపాయలు వస్తాయి నెలకి. వచ్చిన తర్వాత మనము ఈ అమౌంట్ ని సిస్టానికి పంపించాలా. సో సిస్టానికి పంపిస్తే సిస్టము మళ్ళీ నీకు INR పంపిస్తుంది అని చెప్తాడు. అంటే మీకు ఏమర్థమైందో నాకు తెలీదు, నాకు అర్థమైంది ఏంటంటే, సో మళ్ళీ మనము వాళ్ళ యొక్క హ్యాండ్ లో ఉన్నట్టు, చేతిలో ఉన్నట్టే కదా సార్. మనము డైరెక్ట్ గా బై చేయడానికి లేదు, డైరెక్ట్ గా కొనడానికి లేదు. సో ఇట్లా మాట్లాడతారే, మనం చేతులు అంటే నేను ఎందుకు నేను లేనా, నువ్వు నాకు పంపించు, నేను నీకు INR పంపిస్తా అయిపోయి అంటారు. బట్ అట్లా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? సిస్టమ్ నీకు ₹1 తగ్గించి, ₹2 తగ్గించి, అది కూడా ఏమన్నా అయినాడు, అరే మనం అనుకున్నాం కానీ అట్లా జరుగుతాయారా అని మళ్ళీ నువ్వే అంటావు. సో దిస్ థింగ్స్ సార్, ఇలాంటి వాళ్ళకు వెళ్ళకూడదు. సో అందుకని చెప్పేసి మన పీవీసీ మెటా అనేది ఎంత క్రిస్టల్ క్లియర్ అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒకటి మన సిస్టమ్ లో మైనస్ పాయింట్ ఏంటంటే, దే విల్ ఎక్కువ డిలే, అంటే చాలా లేట్ అవుతుంది. అలాగని చెప్పేసి ఇప్పుడు నేను ఏదో పీవీసీని ఖరాబ్ అంటున్నా వచ్చు, లేకపోతే మీరు అందరూ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఉన్న విషయాలు అప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, మీకు తెలిసిందే కదా. లేట్ అన్నమాట. మనది పేషెన్సీతో కూడుకున్న వ్యక్తి. మనము ఇప్పుడు కాదు, నేను 2019 నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కాదు. మీరు అంటే మీరు కూడా పాత వాళ్ళు ఉండొచ్చు, నేను 2019 చూస్తున్నాను సార్. అప్పుడప్పుడు 2 నెలలు కూడా బంద్ అయిపోయిన రోజులు ఉన్నాయి. బంద్ అయిపోవడం అంటే మొత్తానికి పోలేదు కాదు, అసలు
కొన్ని కొన్ని సిస్టమ్లు మనం చూస్తాం కదా, ఒక 2 రోజులు 3 రోజులు పోతాయి అటే, ఇక మళ్ళీ రావు. అలాంటిది వీళ్ళు 2 నెలలు 3 నెలలు పోతారు. అంటే ఇప్పుడు వెళ్ళడం అంటే వీళ్ళది అప్డేటింగ్ అలా ఉంటుంది. మరి హై లెవెల్ అప్డేట్ తీసుకొచ్చే సమయంలో అలా డిలే అవుతుంది అనమాట. తో మనం అలా వర్రీ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఓకే, ఎనీవే మనం అంత లోపలికి వెళ్ళే ఇప్పుడు ఏం చూసాం మనం ఇక్కడ, ట్రాన్స్ఫర్ చూసాము, ట్రాన్స్ఫర్ చూసాము, హోల్డర్స్ చూసాం కదా, ఇవి 2 చూసాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇవన్నీ మన మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది నేను ఎక్కువ తీసుకొని చూపించట్లేదు కదా. సో జస్ట్ ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళాం, ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాము. మరొకసారి కూడా చూపిస్తాను ఎలా వెళ్ళాం అనేది కూడా. సో ఇన్ఫో మీద క్లిక్ చేద్దాం. సో ఇన్ఫో మీద 24 hours వాల్యూమ్ చూపిస్తుంది సార్. 400 సార్, ఇది $446 ఇది 24 hours వాల్యూమ్. దీన్ని ఎలా పలకచ్చా, ఎలా పలకాలి? అవును సార్, అవును అవునా? ఓకే ఓకే. అవును. బట్ ఇక్కడ మన బిఎస్డి పేరులో చూపెడతాయి సార్. అచ్చా అచ్చా అచ్చా, బిఎస్డి రూపంలో చూపిస్తాను. బిఎస్డి మనకి ఎక్కువ జరుగుతుంది ఈఎస్డి లో కదా, ఇక్కడ బిఎస్డి పేరులో మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు అనమాట. అవ్వలేదు. మనకు కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా బిఎస్డి పేరులోనే ఉంది కాబట్టి ర్యాంక్ చాలా వెనక, మనకు 6,000 చిల్లర ర్యాంక్ ఉంది. చాలా తక్కువ చూపిస్తుంది. కరెక్టే. నేను కూడా అది మొన్న ఎందుకో అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, ఎందుకంటే ఇది ఇంత తక్కువ ఉండదు మనది, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనం చూస్తుండగానే ఒకడు 1000 కొన్నాడు, ఒకడు 200, ఒకడు 200, ఒకడు 150, నేనే $23 పెట్టాను. సో 466 అంటే చాలా 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 వెరీ 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 లో ఇది కదా. అది అందుకని చెప్పేసి మనకి ఇక్కడ మంచిది అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇది కరెక్ట్ కాదు సార్, ఇది 24 hours వాల్యూమ్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనకు యూట్యూబ్ లో కూడా రికార్డ్ అవుతుంది కనుక చెప్తున్నాను ఖచ్చితంగా. సో అది కరెక్ట్ కాదు. అది దాని గురించి మీరు అది మనకు అప్పట్లో బిఎస్డి ఉండే కదా సార్, ఇప్పటికి కూడా అది చూపిస్తుంది. ఇంకా వాళ్ళు చూడండి, చూసారా సార్ మీరు? ఇక్కడ ఒకటి గ్రహించండి, ఇక్కడ డిలే అన్నాను ఇందాక మీకు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఎంత డిలే ఉన్నారు సార్, వాళ్ళకు చూపించుకునే అవసరం వాళ్ళకి లేదు సార్. చెప్పాలంటే వాళ్ళు దీన్ని ముందుగా మార్చాలి. నేను పబ్లిక్ లో కనబడాలి, నేను పబ్లిక్ లో హైలైట్ అవ్వాలి, నేను పబ్లిక్ లో ముందు ఉండాలి, నన్ను గుడ్డిగా నమ్మాలి పబ్లిక్ అని ఇక్కడ సిస్టమ్ అనుకోవట్లేదు సార్. అదే ఇక్కడ యూఎస్డిటిని చేంజ్ చేస్తే ఈ 466ది 4066 అవ్వచ్చు, అయినా తప్పులేదు, 40,066 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు సార్ రమేష్ సార్? కరెక్ట్ అని చెప్పింది? కరెక్టే సార్. అంటే అంత బిజినెస్ జరుగుతుంది ఇక్కడ, అంత బిజినెస్ జరుగుతుంది సార్. సో వాళ్ళు మరి డిలే అనడానికి చూసారు ఇక్కడ ఎంత డిలేను దీన్ని బట్టి. సో ఇక్కడ వాళ్ళు చేంజ్ చేయాలి. ఇప్పుడు నన్ను అడిగితే నేను అంటాను ఇక్కడ వీళ్ళు చేసేది చాలా తప్పు అని ఇక్కడ అంటాను నేను, పీవీసీ వాళ్ళు చేసేది. సో పీవీసీ ఇక్కడ మరి మనం ఇక్కడ చూస్తున్నాము, మనం ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళం ఉన్నాము, మనం చెప్తున్నాము. బట్ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, సో కొత్త వ్యక్తి రావాలనుకున్న వ్యక్తి ఇది కూడా చూస్తారు సార్, వాల్యూమ్ కూడా చూస్తారు వాళ్ళు ఎంత బిజినెస్ జరుగుతుంది అని చెప్పేసి. సో వాళ్ళకి $466 అంటే ఏమీ లేదు అసలు, నో అనే చెప్పాలి. ఇది ఏం లేనట్టే లెక్క చెప్పాలంటే, బిజినెస్ జరగలేదు అన్నట్టే లెక్క. ఓకేనా? సో ఇది మరి సిస్టమ్ మన మాటలు వింటారన్న విషయం నాకు తెలుసు కనుక, సో వీ నీడ్ టు చేంజ్ దిస్ ఫస్ట్. ఓకే, తొందరలో ఈ అప్డేట్ అనేది చేంజ్ అవ్వాలి సార్, లేకపోతే మేము ఇక్కడ చూపించాలన్నా కూడా మరి మాకి కూడా మంచి అనిపించట్లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక మనము ఇక్కడ 3 చూసాం, ఇది ట్రాన్స్ఫర్ చూసాం, హోల్డర్ చూసాం, ఇన్ఫో చూసాం. ఓకే, సో నెక్స్ట్ సార్ అది కన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మన గ్రూప్ లోనే ఒక పోస్ట్ పెట్టాను చూడండి, టెలిగ్రామ్ గ్రూప్ లో. టెలిగ్రామ్ గ్రూప్ పెట్టారా? ఓకే ఓకే ఓకే, నేను 1 minute అయితే. ఓకే, సో టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ఎస్, మంచి పని చేశారు. చూడండి సార్, ఇక్కడ ఇందాకే నేను నా నోట్లోకి వెళ్ళి ఊరికే అన్నాను నేను 40 వేలు అయినా తప్పు లేదని చెప్పాను. కాదు, అది కాదు కదా, ఇదేనా సార్ పెట్టింది? ఇదే సార్, లెఫ్ట్ సైడ్ కింద చూడండి, పివిసి బిఎన్బి కింద $360 వర్త్. కరెక్ట్. ఇక్కడ $105 వర్త్, రెండు కలిపి 465 సార్. చాలా తక్కువ చూపిస్తుంది సార్. అవును, పైన చూడండి, పైన అసలు జరిగిన బిజినెస్. యూజిటి చూస్తే కనుక మరి 67,993, అంటే దగ్గర దగ్గర 68,000. మళ్ళీ కిందిది కూడా పట్టుకోవాలి, 16,000 కలపాలి. సో చూస్తే ఎంత బిజినెస్ అని చూడండి సార్. సో ఇది మరి మనం తెలుసుకోవాల్సింది. చెప్పాలంటే
వీళ్ళు ఏం చేయాల్సిందే అంటే ఇదే ముందుగా అప్డేట్ చేయాలా. వరల్డ్ లెవెల్లో చూడాలంటే మరి ఇదే అప్డేట్. అందుకని చెప్పేసి ఇక్కడ మంచి పని చేశారు మీరు ఇక్కడ చూపించి. ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది. ఇది రికార్డ్ అవుతున్న సమయంలో మనం ఏదో పీవీసీ గురించి ఊరికే ఎక్స్ట్రా చెప్పుకున్నట్టు అంటే కొత్త వాళ్ళు విన్నప్పుడు అలా అనిపిస్తాయి వాళ్ళకి. బట్ దిస్ ఇస్ ద ట్రూ సార్. ఇది థ్యాంక్ యూ, మంచి పని చేశారు మీరు ఇక్కడ వెంటనే పోస్ట్ చేసి మళ్ళీ మనం కూడా ఇక్కడ చూపించడం కూడా 100% కరెక్ట్ అనమాట. ఓకే డియర్. సో మరి ఇది సార్ ఈ విధంగా ఉంటది. మరి పీవీసీ అంటే మరి మామూలు విషయం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ మనము డెక్స్ ట్రేడర్కి వెళ్దాం. అంటే డి ఎక్స్చేంజా డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకేనా. డిఎక్స్ అంటే ఓకే రైట్. మీ అందరికి తెలుసు కొద్దిగా ఇంగ్లీషు నేను పూరని. ఓకే ఇక్కడ చూస్తే బై అండ్ పీవీసీ దీన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఓకేనా. సో 31 మినిట్. సో 32 మరి ట్రాన్స్ఫర్ కు డెక్స్ కు తేడా ఏంటి సార్ ఇక్కడ నాకు ఒకసారి ఎవరైనా చెప్పండి. మరి పార్ట్నర్స్ ఇందాక సార్ చెప్పండి సార్. ఏంటి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ ట్రాన్స్ఫర్ చూసాము, హోల్డర్స్ చూసాము, ఇన్ఫో చూసాము, ఇప్పుడు మళ్ళీ డిఎక్స్ ట్రేడర్స్ అన్నారు. ఈ ట్రాన్స్ఫర్ ఇది అదే సార్, అది పీవీసీ మెటాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ అయినాయి ఫస్ట్. ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఏదైతే పాన్కేక్ షాప్ ఇంకా మనం యూనిషాప్ లో అవిట్లలో మనం ట్రేడ్ చేసుకుంది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లో ఎన్నిట్లలో ఎంత అయిందని ఆల్ ఎక్స్చేంజెస్ సార్, అన్ని ఎక్స్చేంజెస్ లో పీవీసీ మెటల్ ట్రేడ్ అయినటువంటి విషయాలు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ మీ ఒక హెల్ప్. ఎందుకంటే చూడండి ఇలా తెలియకపోతే మనము అడిగి తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే లేకపోతే ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ పోయే కన్నా చూసారు కదా ఈ విధంగా. అంటే ఈ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లలో మరి ఒక అడ్రస్లు, తర్వాత డబ్ల్యూబిఎన్బి, బియుఎస్డి, బియుఎస్డి. చూడండి ఇక్కడ బియుఎస్డితో ఇంకా పబ్లిక్ దగ్గర ఉంది, ఇది అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే. సో ఇలా మనం ఇంకా చాలా పెద్ద ఇది లిస్ట్ ఉంటుంది వి ఆల్ అని. బట్ ఇంత డీప్ అని వెళ్ళట్లేదు. సో మరి హ్యాష్ ట్యాగ్ హ్యాష్ అనమాట. మనం దీన్ని బట్టి కదా మనము ట్రాన్సాక్షన్ హ్యాష్ చూస్తాం. రైట్. ఏజ్ అంటే టైం అన్నట్టు సార్. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఇక ఇందులో ఎక్కువ మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు కనుక కాంట్రాక్ట్స్ దాని పక్కకుంటా కంటాక్ట్ ఉంది కదా, కంటాక్ట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కోడ్, రీడ్, రైట్ ఇవి కూడా ఇంకా మళ్ళీ ఇందులో కూడా ఇవన్నీ ఇచ్చారు వాళ్ళు. సో కాంట్రాక్ట్ కోడ్ వెరిఫైడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అని రావాలన్నమాట. సో కాంట్రాక్ట్ నేమ్ పీవీసీ మెటా. సో కంప్లేయర్ వెర్షన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, దాని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. ఆప్టిమైజేషన్ ఎనాబుల్డ్. సో నో విత్ 200 రన్స్ సంథింగ్, ఇదంటే మనకు ఐడియా లేదు. దాన్ని మనము చూద్దాం తర్వాత. అదర్ సెట్టింగ్స్ డిఫాల్ట్ ఈవీఎం వెర్షన్ అండ్ నాన్ లైసెన్స్ ఆడిటెడ్. ఓకే. సో ఆడిట్ రిపోర్ట్ కూడా కింద ఇచ్చారు. బట్ ఇది మనకు అర్థం కావాల్సిన పని కూడా లేదు. ఇది చూడండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క కోడ్ రూపంలో ఉంటుంది, కోడ్ అనమాట ఇది. ఓకేనా. సో కోడ్ లో ఉంటుంది. సిస్టమ్ లో వాళ్ళు కూడా ఏంటంటే ఈ కోడ్ను బట్టి వాళ్ళు ఎవరైతే పిల్లర్స్ ఉన్నారో, పిల్లర్స్ అంటే పార్ట్నర్స్ ఉన్నారో, ఒరిజినల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఇది సంబంధించింది. ఓకేనా. కాపీ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వాళ్ళు పార్ట్నర్స్, మరి వాళ్ళు కూడా ఫిజికల్ గా కలవాల్సిన పని లేదంటే వాళ్ళు మరి దుబాయ్ ఉంటే దుబాయ్కి వెళ్ళి, అమెరికా ఉంటే మన ఇండియా ఉన్నాను ఇండియా వెళ్ళి, ఇండియా నుంచి అమెరికా వెళ్ళాల్సిన పని లేదు. సో ఇలాంటి లింక్ ద్వారా ఇలాంటి మన వీటి ద్వారానే వాళ్ళు మరి వాళ్ళకి సంబంధించింది. దీని గురించి మనకి ఎక్కువ డీప్ గా మనం వెళ్ళాల్సిన పని లేదు. సో అలాగే ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వాళ్ళు అమర్చారు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మెయిన్ వర్క్ సంబంధించిందే. ఇది ఏదో ఊరికే అలా ఇవన్నీ పెట్టినవి కాదు. ఓకేనా. అన్ని వర్క్ అవుతాయి. కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి, కంప్యూటరైజ్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ యొక్క ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం అర్థం కాదు, బట్ కోడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఎవరికి తెలియకుండా ఆ కోడ్స్ అనేటివి ఇలా ఉంటాయి. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనకు అంతగా అవసరం లేదు. సో నెక్స్ట్ కోడ్, ఇది కోడ్ భాషలో ఉంది. రీడ్ భాషలో చూద్దాం. చూడండి ఇక్కడ ఎక్స్పాండ్ ఆల్, రీసెట్, అలవెన్స్ క్లిక్ చేస్తే ఏమి ఇచ్చారు, ఓనర్ అడ్రస్, స్పెండర్ అడ్రస్, తో క్వేరీ.
అంటే ఇవన్నీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. బ్యాలెన్స్ ఆఫ్ ఇలా క్లిక్ చేస్తే మరి అకౌంట్ అడ్రస్ తర్వాత క్వేరీ. ఓకే, సో డెసిమల్ ఉంటుంది ఆల్రెడీ నాకు తెలిసి. చూడండి 9 యూనిట్ చూసారు కదా. డెసిమల్ అంటే మన డిజిట్ అనమాట, మన పీవీసీ యొక్క 0.0000 ఇట్లా, ఇది దాని 9. సో నేమ్ వచ్చేసి ఆల్రెడీ ఉంది, పీవీసీ మెటా స్ట్రింగ్. ఓకే, సో ఓనర్ అప్డేట్ చేస్తుంది, అందుకని చెప్పేసి ఓనర్ అంటే ఇది అడ్రస్ అనమాట. సో అడ్రస్ ఇచ్చారు ఇక్కడ. అలాగే పాస్వర్డ్, సో ఇది మరి కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదు వాళ్ళు, ఫ్యాల్సీ అంటే దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. సింబల్ వచ్చేసి మన పీవీసీ మెటా అందరికి తెలిసిన విషయమే. టోటల్ సప్లై ఇది చూపిస్తుంది మనకి ఎట్లయినా. చూడండి యూనిట్స్ 256 అంట. ఏంటి సార్ ఇది, ఏమన్నా నాకు చెప్పగలుగుతారా? ఆ యూనిట్స్ కాదు, యుఐఎన్టీ. ఓకే, 150 crore అనుకోవచ్చు అంతేనేది. ఏమో ఐడియా లేదు సార్ అది. ఓకే రైట్, నో ప్రాబ్లం. సో 150 కోట్లు 150 సప్లై కోట్లు. ఉండొచ్చు సార్, అది సార్ సప్లై అయ్యి ఉండొచ్చు 150 అంటే. సప్లై టోటల్ సప్లై చూపిస్తుంది. కానీ దాని పక్కన నేను ఏమన్నా అడిగానంటే యుఐఎన్టీ 256 సంథింగ్ ఉంది కదా అని ఏదో అనుకున్నాను. ఓకే, ఎనీవే దీన్ని కాపీ చేశాను సార్. సార్. అది ఆల్గారిథం కోడ్ సార్, అది 256. సో షేర్ అవుతుంది సార్ స్క్రీన్, లేదంటే ఓ అలాగా సార్. ఓకే నేను మీరు అది కనబడట్లేదు స్క్రీన్. కనబడట్లేదు సార్. అదే అందుకే ఏమంటే నేను కొద్దిగా నాకు ఐడియా ఉంది, ఎందుకంటే ఇది ఈ సామ్సంగ్ లో చేస్తే ఇది అవ్వదు. ఒక్క నిమిషం ఒక్కసారి మళ్ళీ ఏమవుతుంది అంటే మళ్ళీ వేరే వాళ్ళకి కనబడదు. చూస్తాను ఒక్కసారి. స్టాప్ షేరింగ్ ఇక్కడ చేసి మళ్ళీ ఇందులోకి వస్తాను, చూస్తాను. ఓకే, స్టాప్ షేరింగ్ నొక్కాను ఇక్కడ. సో అందరికి కనబడాలా, అందరికి కనబడేలా చేద్దాం. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేద్దాం, మరి ఇక్కడ చేద్దాం. టోటల్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, సో ఒక్కసారి చెప్పండి. స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు రామతేజ్ సార్ మీకు ఒకవేళ కనబడచ్చు నేను అనుకుంటున్నాను. కనబడతాం సార్. మిగతా వాళ్ళు సార్ చెప్పండి, మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి కనబడుతుందా లేదా సార్? కనబడుతుంది సార్. వెరీ గుడ్. ఇది ఎందుకంటే ఇది ఎక్కడంటే ఇది దాన్ని ఏమంటాం అంటే మనము ఐఫోన్ లో చేస్తే అందరికి కనబడుతుంది సార్. ఇది ఒక తలుపుంది. ఓకే, ఇక్కడ కూడా ఇన్ఫార్మ్ ఉంది కనుక కాయిన్ మార్కెట్ క్యాప్ అడుగుతుంది. ఎక్స్ప్లోర్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా వచ్చింది. ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేద్దాం. సేమ్ మళ్ళీ యాజ్ గా మనము బేసిస్ లోకి వచ్చాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ వచ్చాం, అక్కడికి వద్దాం. సో ఇక్కడ మనం ఇందాక కాంటాక్ట్ మీద క్లిక్ చేసాం సార్. సో కాంటాక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కోడ్ రీసెట్ సార్ రీడ్ అండ్ రైట్ అని ఉంది. సో రీడ్ మీద క్లిక్ చేశాను. సో రీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా నేను చదువుకుంటూ వచ్చాను. సో లాస్ట్ చూడండి టోటల్ సప్లై ఇదనమాట సార్ నేను అడిగింది. ఇది యుఐఎన్టీ 256 ఉంది కదా. ఈ 150 కోట్లు అనేది మనకు అర్థమవుతుంది. దేని గురించి సార్ నేను అన్నది? అంటే సార్ అది ఈ ఇంటీజర్స్ అంటే ఏమంటామంటే మన సాఫ్ట్వేర్ కోడ్ ఉంటది కదా, సాఫ్ట్వేర్ కోడ్ లో అన్సైన్డ్ ఇంటీజర్ అంటారు అనమాట దాన్ని. ఓకే సార్. అన్సైన్డ్ ఇంటీజర్ అంటే అది స్టోరేజ్ కి సంబంధించిందండి. ఇప్పుడు ఎలా అంటే అది ఆ సాఫ్ట్వేర్ లో ఒక స్టోరేజ్ దాన్ని ఇంత అమౌంట్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ అనేది ఇంటీజర్స్ కింద వస్తుంది సాఫ్ట్వేర్ కోడ్ లో. ఇంత ఎక్కువ వచ్చేసరికి దాన్ని అన్సైన్డ్ ఇంటీజర్స్ అంటారులేండి. సాఫ్ట్వేర్ సంబంధించింది అండ్ మనం అంత పర్టికులర్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగా సార్. జనరల్ ఇది నేను చెప్పింది ఏంటంటే, నేనేం చెప్పాను ఇక్కడ మనకి ఇవన్నీ ఏవి అవసరం లేదు. జస్ట్ క్యాజువల్ గా మనము ఇక్కడికి వెళ్ళాం కనుక ఒక్కొక్కటి మనము బిఎస్సి స్కాన్లో మన పీవీసీ మీడియా గురించి మనం చదువుకుంటూ వెళ్తున్నాం కనుక జస్ట్ జనరల్ గా అట్లా ఒక క్వశ్చన్ చూశాను. ఇప్పుడు చూడండి ఇందులో చాలా ఉన్నాయి, ఇంకా మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సార్. గ్యాస్ ఫీజ్ కూడా సార్, మన గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉంటుందో జీరోస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది అనమాట. ఈ యుఐఎన్టీ దాని మీద, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటది అనమాట మన గ్యాస్ ఫీజెస్ కూడా. ఓకే రిలేటెడ్ ఉంటది దానికి దీనికి కనెక్షన్. ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్తే మరి రైట్ అని కూడా ఉంది దాని పక్కన, అది కూడా కొద్దిగా చూద్దాం ఏంటనేది.
ఓకే. సో చూడండి ఇక్కడ ఎయిర్ డ్రాప్ యాక్టివ్, ఓకేనా, అప్రూవ్, బర్న్ ఫ్రమ్ అండ్ డిస్క్రీజ్డ్ అలవెన్స్ అండ్ ఇంక్రీజ్డ్ అలవెన్స్. సో ఇవన్నీ వాళ్ళు మనకి ఏంటంటే ఒక్కొక్కటి క్లిక్ చేస్తే ఇలా చూడొచ్చు. బట్ ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేసి టోకెన్ అమౌంట్ యూనిట్ టు యూఎన్టీ. ఎస్, ఇప్పటిదాకా మనము అనుకునేది కూడా ఇదే. సో ఇవన్నీ వాళ్ళు ఎయిర్ డ్రాప్ యాక్టివ్. సో ఇవన్నీ కూడా వాళ్ళు మరి త్వరలో అప్డేట్ అంటే చేస్తారనమాట. చేయాల్సింది ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే. నెక్స్ట్ అప్రూవ్. సో అప్రూవ్ కూడా ఇక్కడ చూసుకుంటే సో స్పెండర్ అడ్రస్ అండ్ అమౌంట్, సో ఇవన్నీ మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే ఇందులో సో ఇక్కడ కాపీ చేశాను, కాపీ ఇక్కడ ప్లస్ గుర్తు చేస్తే ఆడిట్ జోన్స్ సెలెక్ట్ సంథింగ్, ఇవి చూడండి, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన కస్టమ్స్ సంథింగ్, ఇవన్నీ మనకు అవసరం లేదు కనుక. బట్ ఇవన్నీ వీళ్ళు చేస్తారనమాట మనకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు క్రిస్టల్ క్లియర్ అని అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను, ఓకేనా. అవన్నీ ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. బర్న్ ఎంత అయింది, ఏం కథ కూడా ఇది ఎవరు చూసుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ ఇది మనకు సంబంధించింది కాదు, ఇది సిస్టమ్ వ్యక్తులకు సంబంధించింది అనమాట, ఓకేనా. ఈ విధంగా ప్రతిదీ వాళ్ళు క్షుణ్ణంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ బర్న్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళి బర్న్ అయింది అనేది కూడా. సో ఇక్కడ మీరు అడ్రస్ వాళ్ళకు అక్కడ అడ్రస్ పేస్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళి ఏం జరిగింది, ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకోవడానికి మేబీ ఉండొచ్చు. సో నెక్స్ట్ డిస్క్రీజ్ అలవెన్స్, ఓకేనా. సో ఇక్కడ కూడా ఇవన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ కోడ్కు సంబంధించినది ప్రతిదీ ఇక్కడ ఉన్నది. సో నెక్స్ట్ ఇంక్రీజ్. ఎస్, డిక్రీజ్ అలవెన్స్ అంటే మనకి ఏదైతే ఇంత ముందు 1 మెటా ఉండి ఇప్పుడు 25 మెటా చేశారు చూసారా, అది ఆ ఆప్షన్ ఇక్కడే సార్ ఇచ్చేది అది. రైట్. అయితే వాళ్ళు ఇక్కడ అంటే ఈ బిఎస్సి స్కాన్ లో ఒకటి ఉంటది ఏంటిదంటే, ఎవరైతే అడ్మిన్ ఏదైతే పివిసి మెటా అడ్మిన్ ఉన్నాడో ఆయనకు ఒక యూనిక్ ఐడి నెంబర్ ప్లస్ పాస్వర్డ్ ఉంటుంది చూసారా, అది కేవలం 3-4 దగ్గర షేర్ ఉండడము, లేకపోతే ఒక సింగిల్ పర్సన్ దగ్గర ఉండడము జరుగుతుంది. అయితే వాళ్ళు మాత్రం యాక్సెస్ చేసి ఇక్కడ జరుగుతున్న వీటిని వాళ్ళు ఇది అప్డేట్ చేయగలుగుతారు అనమాట. 1 మెటా నుండి 25 మెటాస్ కి ఎలా చేశారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట, మనం చేయలేము ఇవన్నీ. అలాగే ఇంక్రీజ్ చేయాలన్నా కూడా ఇక్కడనే మళ్ళీ వాళ్ళు ఈ విధంగానే చేస్తాను అనమాట. ఎస్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంక్రీజ్ అండ్ డిస్క్రీజ్. సో ప్రతి ఒక్కటి మరి ఇక్కడ ఆగిపోయినాయి. పాజిటివ్ అంటే ఏంటంటే మరి ఆగిపోయిన వాటిని కూడా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలా, ఏం చేయాలా అనేది కూడా వాళ్ళ యొక్క కోర్స్ ఉంటాయన్నమాట. అలాగే రీనౌన్స్ ఓనర్షిప్. సో ప్రతిదీ ఇక్కడ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ జనరల్ క్యాజువల్గా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ జస్ట్ ఇక్కడ ఉన్నది అనటానికి మనము జస్ట్ ఇక్కడ చూస్తున్నాం అంతే. సో ట్రాన్స్ఫర్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏంటి అంటే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓనర్షిప్, సో ఇంకా అన్పాజ్. సో ప్రతిదీ అంటే ఇక్కడ వాళ్ళు ప్రతిదీ ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను ఏంటంటే సిస్టమ్ ఇందాక చెప్పాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను పార్ట్నర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మరి రామ్ తేజ సార్ పార్ట్నర్ కావచ్చు. బట్ ఇంకొక పార్ట్నర్ వచ్చేసి అమెరికాలో ఉన్నాడు, ఇంకో పార్ట్నర్ వచ్చేసి దుబాయ్లో ఉన్నాడు, ఇంకో పార్ట్నర్ వచ్చేసి లండన్లో ఉన్నాడు. అలాగని చెప్పేసి నేను లండన్ వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ లండన్లో ఉన్న వ్యక్తి నా దగ్గర కావాల్సిన పని లేదు. బట్ ఇలా కోడ్తోనే వర్క్ అనేది జరిగిపోతుంది అనమాట. అలా ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఎగ్జాక్ట్లీ కాదు కానీ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఉంటుంది అనడానికి సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది సార్. ఇక నెక్స్ట్ ఈ అనాలిసిస్ మనకు అవసరం లేదు, ఇది కూడా మరి బిగ్ బిజినెస్ అంటే బిగ్ బిజినెస్ మ్యాన్స్ అనమాట. సో ఏంటి ఏం కథ ఇదంతా ఎక్కడి నుంచి వెళ్ళి ఎనాలజిస్ట్ జూన్ 10, 2022 నుంచి వెళ్ళి ఏప్రిల్ 10, 2024 నిన్నల వరకు కూడా చూడండి. ఈరోజు 12 కదా. సో చూడండి ఏప్రిల్ 10 వరకు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు రౌండ్ చేసి చూపించిన నాకు ఆప్షన్ రాదనమాట. ఇది మన
ఏమంటుందని అది లేదు ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఐఫోన్లో, అందుకని చెప్పేసి డైరెక్ట్ చూపిస్తున్నాను. అదే సామ్సంగ్లో అయితే అది మీకు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అనేది రౌండ్ అప్ చేసి లేదా హైలైట్ చేసి మీకు చెప్పగలుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ప్రతిదీ మనకు వాళ్ళు పేబిసి వాళ్ళు ఇందులోనే మొత్తం అన్ని అడ్రస్తో సహా ప్రతిదీ ఇందులోనే ఉంటుంది. సో ఇదంతా ఎందుకు వచ్చింది ఈ రోజు అంటే, ఒకటి చంద్రశేఖర్ సార్ అడగడం, చెప్పండి సార్ మరి చూపించండి ఎలా విశ్లేషణలోకి వచ్చాం కానీ అదొకటి. నేను కూడా ఇక్కడ దాని మీద ఫోకస్ చేసిన, ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి వెళ్ళి కొన్ని వీడియోస్ చేస్తున్నారు. ఇంతకుముందు మాట్లాడిన నేను ఆ వీడియోస్ వాళ్ళ యొక్క వ్యూస్ పెంచుకొని లేదా సబ్స్క్రైబర్ పెంచుకోవడానికి లేదా వాళ్ళ యొక్క వ్యూస్ అదే సేమ్ ఇంకేంటంటే సబ్స్క్రైబ్ పెంచుకోవడము. సో ఎంత టైంలో వీడియో రిలీజ్ చేసిన టైంలో ఎంత వ్యూస్ వస్తే అంత వాళ్ళకు మనీ అనేది జనరేట్ అవుతుంది. సో అదొకటి. దాంతోపాటు మరి యాడ్స్ వస్తాయి ఇన్ బిట్వీన్. సో పెద్ద కంపెనీలు యాడ్స్ వస్తే ఆ పెద్ద కంపెనీలో యాడ్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద కంపెనీ వాళ్ళు యాడ్స్ వస్తే అంత అమౌంట్ అనేది వాళ్ళకి ఎర్న్ అవుతుంది. దాని గురించి వీళ్ళు ఏమైనా చేస్తారు యూట్యూబర్స్. అందుకని సో పీవీసీ గురించి చాలా తక్కువ మాట్లాడవాలని కూడా నేను చూస్తున్నాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం వాళ్ళని ఎవరిని మనం ఏమనలేము కనుక. బట్ ఏంటంటే మన చేతిలో ఏముంది సార్, మనకు నమ్మకం ఉంటే చేసుకొని మనం సంపాదించుకునే అది మన చేతుల్లో ఉంది. మనము ఏం చేయగలము, ఎంతవరకు చేయగలము అనేది మనమే డిపెండ్ ఉంది, అంతే కదా. అందుకని చెప్పేసి సో ఈ యొక్క ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మరి ఇప్పటిదాకా ఇదైంది. సో కరెక్ట్ టైంకి అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ. మరి మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం ఈరోజు. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్ రామ్ తేజ్ సార్. మీరు మరి ఇప్పటిదాకా మేము జనరల్ టాపిక్ తీసుకొని మాట్లాడడం జరిగింది. మీరు ఫ్రీగా ఉంటే కనుక సో 1 or 2 minutes. సరే సార్. అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ సార్. అయితే మంచి పాయింట్స్ డిస్కస్ చేశారు సార్. అయితే మనం ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా వస్తూనే ఉంటాయి సార్ అలాంటి పాయింట్స్. ఏదైతే మీరు చెప్పిన అన్ని కూడా మనం మినిమం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి చూసారా, అవి డిస్కషన్ చేసి మంచిగా నాలెడ్జ్ షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అయితే మంచి ఇదిలోనే జరుగుతుంది సార్ మన ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అవ్వడము. దాంతోపాటు మనం కూడా pvcmeta.io కూడా అప్డేట్ అవుతుంది త్వరలో. కొంచెం చిన్న చేంజెస్ జరుగుతున్నాయి. మెటామాస్క్లో షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని పనుల కోసం. అన్నిటికి కూడా టైం పడుతుంది సార్. కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మంచి అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం. వచ్చిన తర్వాత మంచి సెషన్ ఒకటి పెట్టుకుందాం సార్ నీట్గా. థ్యాంక్ యూ సార్. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. సో మై పార్ట్నర్స్, ఇంకా ఎనీ లీడర్స్ 1 or 2 minutes షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. మీరు వెల్కమ్ సార్. బిగినింగ్ లో యూట్యూబ్ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో సార్. అది మీరు చూపించిన వీడియో చాలా యూస్ఫుల్ వీడియో, అందరికి యూజ్ అవుతుంది. అది ఒకసారి ఎలా కొనాలి ఎలా అమ్మాలని తెలుసుకోవాలని కూడా ఇంకోసారి ఆ వీడియో రిపీట్ గా చూస్తే మీరు బాగుంటుంది. లింక్ పంపించండి సార్ ఒకసారి గ్రూప్ లో. షూర్ ఖచ్చితంగా పంపించండి. ఖచ్చితంగా అది యూస్ఫుల్ వీడియో అవుతుంది. అవును సార్. అలాగే pvcmeta ట్రాన్సాక్షన్స్, హోల్డర్స్, అన్ని విషయాలు మనం ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను మెయిన్ గా తీసుకున్నది ఏంటంటే ఏం జరుగుతుంది pvcmeta లో ఇవాళ కూడా మనం కొన్నది చూడండి, మినిట్ బై మినిట్ ఏం జరుగుతుంది అనేది అందరికి తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మనం చాలా డీప్ గా వెళ్ళిపోయాం అందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఇందాక మన మాలోత్ రమేష్ గారు ఆ పోస్ట్ కూడా పెట్టారు, మనకు షేర్ చేశారు. అది మాత్రం ఎక్సలెంట్. బిఎస్డి యొక్క వాల్యూ మాత్రమే మనం చూపించడం జరిగింది, మనం చూసాము. కానీ యూఎస్డి అయితే చూస్తే థౌజండ్స్ వేలల్లో ఉంది. అది బిజినెస్ వాల్యూమ్ ఉంది 24 hours లో.
అది ఒక పాయింట్ నేర్చుకున్నాం సార్. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం మేము. మీ షేరింగ్ లో చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామతేజ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక సెషన్ తీసుకోవాలి సార్. రామతేజ సార్, మీరు వెయిట్ చేస్తున్నాం. మీరు ముందులాగా ఒక సెషన్ తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అయితే ప్లాన్ చేసిన సార్ నేను కూడా ఏంటంటే కంప్లీట్ గా ట్రస్ట్ వ్యాలెట్ గురించి, మన బైనాన్స్ గురించి, అలాగే మన పాన్ కేక్ స్వాప్ గురించి ఒక 3 యాప్స్ గురించి ఒకటే సెషన్ లో తీసుకుందామని ఆలోచిస్తున్నాను. ఆ లెంత్ ఏమన్నా ఎక్కువ అవుతుందా అని ఒక చిన్న డౌట్ ఉంది. అయితే మీరు ఒకటి ఎందుకు చెప్తాను సార్ అంటే, అలా లెంత్ ఎక్కువ అనిపిస్తే ఒక రోజు ఒకటి తీసుకోండి. ఎందుకంటే మీరు 1 అవర్ తీసుకోండి, నో ప్రాబ్లం. 1 అవర్ కంటే మీరు ఎక్కువ తీసుకుంటే సార్ ఏమైతే అంటే, సో మన వాళ్ళ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ది గుర్తుండదు. మళ్ళీ మీరు 1 అవర్ కంటే ఎక్కువ తీసుకుంటే లాస్ట్ మాకు 20 నిమిషాలు ఏం చెప్పారో గదే గుర్తుంటది. బిఫోర్ 40 మినిట్స్ 60 మినిట్స్ ఏం జరిగింది అది తెలియదు సార్. అలా అవుద్ది. అంటే మీకు గుర్తుంటది, ఎందుకంటే మీరేమో పూర్తిగా దాంట్లో లీనమై మీరు చెప్తారు కనుక మీరు పాయింట్ టు పాయింట్ మీరు చెప్పగలుగుతారు. బట్ వినే వాళ్ళకి ఏంటంటే సార్, అంత మెమొరీ నిలబడదు సార్. అంటే కొంతవరకు నిలబడుతుంది, అంటే అందరికి నిలబడదు. అందుకని నేనేమంటానంటే సార్, మీరు ఎప్పుడు తీసుకున్నా మీ సెషన్ 1 అవర్ లో ఎండ్ అవ్వాలి. అంటే దీన్ని ఇలా మీకు టైం పెడుతున్నామని అనుకోవద్దు. అట్లా 1 అవర్ ఎనఫ్ సార్. ఎందుకంటే ఒక సెషన్ మీరు 1 అవర్ తీసుకుంటే ఆ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీరు 1 అవర్ తీసుకున్నాం అనుకోండి, గుర్తుంటుంది. ఒకరికి గుర్తుంటది. మళ్ళీ మెమరీ వేసుకొని మనం దాన్ని చేయొచ్చు. బట్ మీరు 2 అవర్ 1.5 అవర్ తీసుకున్నారంటే అది పోతుంది సార్. అంటే వినే వాళ్ళకి అట్లా అన్నట్టు. అయితే బేసిక్ గా ట్రస్ట్ వ్యాలెట్, పాన్ కేక్ స్వాప్ పెద్ద ఉండదు ఏమి, అది కొంచెం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. బైనాన్స్ కి మాత్రం చాలా టైం పడుతుంది. బైనాన్స్ టైం పడుతుంది సార్. బైనాన్స్ అన్నప్పుడు మీరు ఒక రోజు దానికి స్పెషల్ గా తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని వేరేది ఇంక్లూడ్ చేసి చేశారనుకోండి, సో మైండ్కి ఎక్కదు సార్. అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ గురించి ప్లస్ మన పాన్ కేక్ స్వాప్ గురించి ఒక మంచి సెషన్ ఈ అప్కమింగ్ వీక్ లో తీసుకుందాం సార్. ఒకటి బైనాన్స్ కి విత్ ఇన్ మరి 1 or 2 days లో ఇంకొకటి పెట్టుకుందాం అన్నట్లు అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసి అందరికి కూడా అవగాహన వచ్చేసింది సార్. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇంకా ఫాస్ట్ గా పికప్ కొట్టాలి సార్. ఎందుకంటే అప్డేట్ దగ్గరలో ఉంది కాబట్టి అందరు రెడీగా ఉండాలి. ఏదన్నా జరగవచ్చు మార్కెట్ లో. ఎందుకంటే హాల్వింగ్ దగ్గరలో ఉంది. హాల్వింగ్ అయిన 40 days తర్వాత మార్కెట్ అనేది పెరుగుతుందని అంచనా మళ్ళీ బూమ్ అవుతుంది. విత్ ఇన్ డేస్ లో. అంటే అది ఇది వరకు అంటే అంత ఐడియా లేదు కాబట్టి కొంచెం టైం పట్టింది హాల్వింగ్ తర్వాత మార్కెట్ పంప్ అవ్వడానికి. అవును, కొన్ని అయితే 120 days కూడా పట్టింది సార్ హాల్వింగ్ తర్వాత. ఇప్పుడు అంటే అందరూ అప్డేట్ అయిపోయారు కాబట్టి అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి లాస్ట్ జరిగింది మనకు 2020 మూవ్మెంట్ మళ్ళీ జల్ తొందరగా అవ్వచ్చు అనేది మన ఆలోచన సార్. ఎందుకంటే లాస్ట్ జరిగింది మనకు 2020లో ఆ టైంలో జరిగింది కాబట్టి అక్కడ మనకి అప్పుడు మనకి ఇంత టెక్నాలజీ ఫోన్లు వాడి ఇదంతా మనకి ఐడియా లేదు ఇది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనాలందరికి కూడా ఇది ఎక్కింది బాగా. కాబట్టి జనాలందరూ కూడా అప్డేట్ అయ్యారు. ఏ మూమెంట్ అన్నా మార్కెట్ ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి కూడా ఏ డౌట్స్ ఉన్నా ఫాస్ట్ గా నేర్చుకుంటే మనము నెక్స్ట్ వచ్చే ఈ బైనాన్స్ గురించి కానివ్వండి, మన పాన్ కేక్ స్వాప్ గురించి, మన ట్రస్ట్ వ్యాలెట్ గురించి ఎలాగా యూజ్ అవుతుంది మనకి అన్ని తెలుసుకోవాలి సార్. ఎందుకంటే మళ్ళీ డిస్కషన్ చేసుకునే కదా సార్, ఇవన్నీ బేసిక్స్ కదా మనకి. మార్కెట్ లో జరిగే చేంజెస్ అన్ని క్యాప్చర్ చేయాలంటే బేసిక్స్ తెలిసి ఉండాలి మనకి ఫస్ట్. అందరికి అర్థమైందని అనుకుంటున్నా సార్. ఎందుకంటే చాలా మంది రెగ్యులర్ గా వింటున్నారు. వాళ్ళు అడిగే డౌట్స్ బట్టి కొన్ని అంటే నాకు రెగ్యులర్ కాల్స్ లో వింటున్నా కదా సార్, చాలా డీటెయిల్ గా అడుగుతున్నారు డౌట్స్ కూడా. ఇది వరకు లాగా కొంచెం సిల్లీ డౌట్స్ అడిగే వాళ్ళు అలా లేకుండా కొంచెం డీటెయిల్ గా డిస్కషన్ చేస్తున్నారు కొంతమంది మంచి డౌట్స్ తోటి. అది మంచి సైన్ అనుకుందాం సార్ మనం కూడా. ఎందుకంటే అందరు కూడా అర్థమవుతుంది, అప్డేట్ అవుతున్నారు. మనం కూడా మార్కెట్ లో ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం సార్. కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్ షేర్ చేయడానికే అదొక ఆలోచించాను మొన్నటి నుండి. అదే ఇవాళ మీకు ఒకసారి మిమ్మల్ని అడిగి ఏంటో డిస్కషన్ చేద్దామని అనుకున్నాను. మీరే అడిగారు అది. అది యూనివర్స్ సార్, కనెక్ట్ అవుతుంది అట్లా. ఇందాక మేము స్క్రీన్ షేర్ చేస్తున్న సమయం లోపల ఒక విషయము ఇక్కడ మలత్ రమేష్ సార్ అని నాకు ఒకేసారి ఇద్దరికి ఒకే పాయింట్ కావాలనిపించింది.
నేను అది అలా అక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ ఆ లాస్ట్ పాయింటే చూడాలనుకున్నాము. నేను క్లిక్ చేసేయడము, అతను కూడా సార్ ఒకసారి లాస్ట్ది క్లిక్ చేయాలని అనడం. సో ఇవి రెండు ఈక్వాలిటీగా జరిగింది. కొన్ని క్షణాలు కూడా డిఫరెంట్ లేకుండా జరిగింది. అంటే చూడండి ఎలా ఉందో, అలా అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా ఆలోచన జరిగింది చూడండి ఇక్కడ. లేదు సార్. సో కొన్ని అలా ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం ఇక్కడ జరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఎస్ సో సార్, ఎస్ సార్. అయితే నెక్స్ట్ వీక్ లో ఏ డే అని చెప్పి ఒక 2 days ముందే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. దాని ప్రకారం మా సెషన్ తీసుకుందాం మంచిగా. యా షూర్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా. సో ఈరోజు సెషన్లో మరి చాలా విషయాలు నేర్చుకున్నాము. అంటే మీరు కూడా వాటిని ప్రాక్టికల్లో పెట్టండి. విన్నారు, చూశారు, మీ చేతుల్లోనే ఉంది. బట్ మీరు కూడా మీకు తెలియాలి అంటే ఇక్కడ ఒకటికి మేము 10 సార్లు షేర్ చేసినా కూడా మీ మైండ్లో కూర్చోదు. మీరేం చేయాలా? స్క్రీన్ షేర్ అయిందిగా, చూశారు కదా, ఓపెన్ చేసి ఎక్కడ క్లిక్ చేయండి. ఏమవుతుంది? ఏమయ్యో డబ్బులు పోయేది లేదు కదా. అక్కడ ఓన్లీ పీవీసీలో మీరు వర్క్ చేస్తున్నారు. ఎక్కడ క్లిక్ చేసినా కూడా, చూసినా కూడా మళ్ళీ బ్యాక్ రావచ్చు, మళ్ళీ ముందుకు వెళ్ళచ్చు. అలా ప్రాక్టికల్గా చూడండి మీరు. అంటే ప్రాక్టికల్గా అంటే దాన్ని చేసి చూడండి, క్లిక్ చేసి చూడండి అని. అలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువ అవగాహన వస్తుంది అక్కడ. ఓకేనా? సో థ్యాంక్ యూ. మరి ఇక మనం టైం కూడా చాలా అయింది కనుక ఇక్కడనే మన మీటింగ్ అనేది ఎండ్ అవుద్ది. సో రేపు మళ్ళీ మనం 9:40 మనం అందరం ఒకేసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీట్ అని అందరూ చెప్పి లిఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజు సార్. జై పల్వన్, జై పీస్ మేట, జై జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రామ్ తేజ్. థ్యాంక్ యూ. జై పర్లవన్, జై పీయూష్ మీటర్ ఎవరు? థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. వీరంజన్ సార్ థ్యాంక్ యూ సార్. మరి మీట్ ఇవ్వలేరు ఈరోజు. వీరంజన్ సార్ అడ్మిట్ చేసుకోలేదు మైక్. ఓకే సార్, మరి కంఫర్టబుల్ లేరేమో. సో ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. సో థ్యాంక్ యూ అందరికీ. జై పీయూష్. ఈకే ప్రసాద్ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏకే ప్రసాద్ సార్ ఈరోజు మరి దానిపైన శంకర్రావు సార్ రాలేరు. ఓకే, ఎనీవే బిజీ ఉండొచ్చేమో. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీటర్, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్.